సత్యదైవార్చన పుస్తకం ఏ బాబు? నేను పాటతో మెసేజ్లోకి వెళ్తాను. ముందుగా నేను ప్రకటిస్తున్నాను, గమనించండి. వచ్చే సంవత్సరం వెకేషన్ బైబిల్ స్కూల్ కొరకు ఇప్పటి నుండి మనం సిద్ధపడదాము. నేను సిద్ధపడతాను. ఎలాగంటే వచ్చే సంవత్సరం వెకేషన్ బైబిల్ స్కూల్ కొరకు ఇప్పటి నుండే మనం రోజు 1 గంట ప్రార్థన చేద్దాం. ఎందుకంటే రాను రాను వ్యతిరేకత ఎక్కువైపోతుంది VBS మీద. వాళ్ళకి తెలుస్తుంది మనము చిన్న పిల్లల హృదయాల్లో సత్యము, న్యాయము అనే విత్తనాలు విత్తుతున్నాం. వాళ్ళు మతోన్మాదులుగా మారడం లేదు. వాళ్ళని మతోన్మాదులుగా చేద్దామంటే వీలు కాకుండా ఉంది. యంగ్ జనరేషన్ మతోన్మాదం గ్రిప్లోకి రావడం లేదు. బికాజ్ వీఆర్ సోయింగ్ ద సీడ్ ఆఫ్ ట్రూత్ అండ్ జస్టిస్ ఇన్ దైర్ హార్ట్. కనుక పిల్లలను దేవుని వాక్యంలో పెంచడం ఈ లోకాధికారి అయిన సాతానుకు ఇష్టం లేదు. కాబట్టి వ్యతిరేకత ఎక్కువ అవుతూ ఉంది. ప్రగతి నగర్ నుండి వెహికల్లో పిల్లల్ని తెస్తుంటే ఎవరో 10 మంది మతోన్మాద గూండాలు వచ్చి, ఎవరు మీరు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, మళ్ళీ రేపు బండి రావద్దు, వస్తే బండి ఎంత మొత్తం పగలగొట్టేస్తాం అని బెదిరించారు. నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత 2 రోజులు పోలీస్ ఎస్కార్ట్తోనే పిల్లల్ని తెచ్చుకున్నాం. వాళ్ళు రాలేదు. ఎవరో 2 మాత్రమే వచ్చి అడిగారట, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారని. వాళ్ళ కన్నవాళ్ళు తల్లిదండ్రులు సంతోషంగా పంపిస్తేనే వాళ్ళని తీసుకెళ్తున్నారు, కిడ్నాపింగ్ చేయట్లేదు. కన్న తల్లిదండ్రులు వెళ్ళండి బాబు, మంచి మాటలు నేర్చుకుని రమ్మని పంపారు. పిల్లలు ఆసక్తిగా వస్తారు. వాడేవాడు కన్న తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువ బాధ్యత వాడికి, వాడేవాడు. కనుక లాస్ట్ టైం మూసాపేట నుంచి వచ్చేటప్పుడు కూడా ఇట్లాగే వ్యతిరేకించారు. అక్కడ గొడవైంది. ఎందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళని, బలవంతంగా తీసుకెళ్తున్నారని గొడవ చేశారు. ఆ పిల్లల్ని అడిగితే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం బలవంతం చేయలేదు, మేమే సంతోషంగా వెళ్తున్నామని చెప్పారు. అలాగా వాళ్ళ సిగ్గుపోయింది, నోరు మూసుకొని వెళ్ళిపోయారు. రాను రాను ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి ఇప్పటి నుండే నెక్స్ట్ ఇయర్ VBS కొరకు అన్ని సిద్ధపాట్లు, ఫైనాన్షియల్గా దాని సిలబస్, దానికి సంబంధించిన లెసన్స్, సాంగ్స్ అండ్ ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్ ఇప్పటి నుండే నేను ప్రిపేర్ అవుతాను. దయచేసి ఎవ్రీడే VBS కొరకు, మన ఏస్ క్లబ్ మినిస్ట్రీ కొరకు 1 గంట సేపు అయినా జూమ్లోనైనా సరే మనం ప్రార్థన చేద్దాం. ఒక జూమ్ ప్రేయర్ టీం ఏర్పాటు చేద్దాం. ఒక 1 అవర్. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఒకరోజు వచ్చినా 2వ రోజు రాకపోవచ్చు. దట్ కోర్ విల్ బి కంటిన్యూయింగ్. వాతావరణాన్ని అదుపు చేయాలి. ఇప్పుడే నెక్స్ట్ ఇయర్ డేట్స్ మనము కమ్యూనిటీ హాల్ బ్లాక్ చేసి పెట్టేద్దాం. ఎందుకంటే 5 రోజులు అడిగితే 5 రోజులు ఖాళీ లేదండి, 3 రోజులు తీసుకోమని ఇచ్చారు. లేకపోతే 5 days ఉండాలి. సరే, అందులో కూడా ఒక మేలు. 5 రోజులైతే 5 రోజుల రెంటింగ్ ఎక్కువ అవుతుంది, డబ్బులు లేవు. సరేలే కలిసి వచ్చేలేమని 3 రోజులే ఒప్పుకున్నాం. అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ 5 రోజులు జరపడానికి వీలైతే రేపెల్లుండి లోపల ఈ నెక్స్ట్ మంత్లో ఇప్పుడే డబ్బులు కట్టి బుక్ చేద్దాం. ఎందుకు ఇయ్యనో చూస్తాం. కనుక అప్పటికి వెహికల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడే రెడీ చేసుకుందాం. ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఒక బలమైన పోరాటానికి మనం సిద్ధమై ఫైనాన్షియల్గా ఇప్పటి నుండే ఏముంది, నెలకు 1000 వేసామనుకోండి, నెలకు 12, సంవత్సరానికి 12,000 అవుతాయి. అలా 12,000 ఇద్దరు వేస్తే 24,000 అవుతాయి. అలాగా 10 మంది వేస్తే 1,20,000 అవుతాయి. పెద్దగా ఏమీ మనకు భారం అనిపించదు.
నేను కూడా నా పక్షంగా నేను కొంత వేస్తూ ఉంటాను. VBS ఫండ్ అనేది ఒకటి తయారు చేద్దాం, VBS ప్రేయర్ టీమ్ ఒకటి తయారు చేద్దాం, VBS సిలబస్ లెసన్స్ ప్రిపరేషన్ ముందటి నుంచి మొదలు పెడదాం. రేపు ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, ఎండింగ్ అయిపోతుంది. May 1 తర్వాత లేటెస్ట్ బై జూన్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ కూడా ఇప్పటి నుంచే తయారు చేద్దాం. క్యాలెండర్ ఇప్పటి నుంచే తయారు చేస్తే ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. ప్రతిదీ కూడా లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ అవుతుంది. ఆదరబాదరగా అడవుడుగా జరుగుతూ ఉన్నది. సంతృప్తికరంగా చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటి నుండే నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్స్ అండ్ VBS మెటీరియల్ అండ్ సాంగ్స్ అండ్ ఆల్సో లెసన్స్ లిటరేచర్ అవి సిలబస్, ప్రేయర్ టీమ్, తర్వాత దాని కొరకు ఆర్థికంగా ఒక ఫండ్ ఏర్పాటు చేయడం ఇప్పటి నుంచే చేద్దాం. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఐఎమ్ అనౌన్సింగ్. హోప్ ఐఎమ్ నాట్ ఆన్ ది ఇంటర్నెట్. లైవ్లో ఉన్నానా? పర్వాలేదు, అందరు విన్నా పర్వాలేదు. ఒక మంచి దర్శనంతో మనం పని చేస్తున్నాం కనుక ఇప్పటి నుండి ఒక 10 నెలల ప్రిపరేషన్లో మనం ఇంకా బెటర్ ఆర్గనైజింగ్ నెక్స్ట్ ఇయర్ మనం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబు బి మేజర్ ఇవి నాయన, బి మేజర్. దేవాన హృదయము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతును, నాయాత్మగానము చేయు. దేవాన హృదయము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతును, నాయాత్మగానము చేయు. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, వేకువాని లేచెదను, స్తుతిగానము చేసేదను. వేకువాని లేచెదను, స్తుతిగానము చేసేదను. దేవా నా హృదయము నీయందు స్థిరమాయను, నే పాడుచు స్తుతింతును, నాయాత్మగానము చేయు. దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులాను, దేవా ని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులాను, దేవా ని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులాను, చెల్లించి ప్రజల లోన స్తుతిగానము చేసేదా. చెల్లించి ప్రజల లోన స్తుతిగానము
నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు స్తుతింతును నా ఆత్మగానము. ఆకాశము నా కంటే నీ కృప మహోన్నతమైనది. ఆకాశము నా కంటే నీ కృప మహోన్నతమైనది. ఆకాశము నా కంటే నీ కృప మహోన్నతమైనది. నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది. నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు స్తుతింతును నా ఆత్మగానము. దేవానివాకాశం కంటే మహోన్నతుడవు కమ్ము. దేవా నీవాకాశం కంటే మహోన్నతుడవు కమ్ము. దేవా నీవాకాశము కంటే నతుడవు కమ్ము. నీదు మహిమ సర్వ భూమి మీద వ్యాపించునుగాక. నీదు మహిమ సర్వ భూమి మీద వ్యాపించునుగాక. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు స్తుతింతును నా ఆత్మగానము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ ఉదయం మొదటి ప్రసంగానికి నేనే వద్దామనుకున్నాను, కానీ ఒక చిన్నారి బిడ్డ, నాకైతే మనవరాలు, దాదాపుగా నా ఒడిలోనే పెరిగినటువంటి బిడ్డ, చిన్న ధరణి శరణ్యలాగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మన సహవాసంలోకి వచ్చారు. పాప పేరు మహిమ. ఇవాళ ఉదయం బాప్తిస్మం పొందింది. పాప ఎక్కడున్నావు తల్లి? మహిమ, వేర్ ఇస్ మహిమ? ఇక్కడే ఉంది. పాప కొరకు అందరం కూడా దేవునికి స్తుతి చెల్లించి చప్పట్లు కొడదాం. వెల్కమ్ ఇన్ టు అగాపే ఫ్యామిలీ అండ్ గాడ్స్ ఫ్యామిలీ. చాలా సంతోషం. బేట కూర్చోమ్మా. రాజమండ్రి వీరిది. చాలా సంతోషం. ఇంకొక ప్రకటన, మన పాస్టర్ యాదాల అబ్బుల్ గారి కుమార్తె హిమబిందు వివాహ ప్రకటన. ఇది రెండవ ప్రకటన. జీవన్ బాబు అనే వరుడితో వివాహం మే 1వ తారీఖున ఉదయం జరగబోతుంది 10 గంటలకు కైకలూరులో. అక్కడికి అందరము వెళ్ళడం అవకాశం ఉండదు, ఎందుకంటే ఒకవైపు ఏమో దీనికి డబల్ ఉంటుంది ఎండ, మీరు లెక్కేసుకోండి, డబల్ ఉంటుంది అన్నమాట. కాబట్టి అసలు నేను కూడా పెళ్ళికి వెళ్ళటం మానేసి రిసెప్షన్కి వద్దామని అనుకున్నా. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఆ పెళ్ళి నేనే చేయాలని అడిగారు. అందుచేత తప్పనిసరి పరిస్థితుల్లో నేను పెళ్ళికి వెళ్తున్నాను.
వివాహకర్త నేనే కాబట్టి అక్కడ రిజిస్ట్రార్ కూడా నేనే. జనరల్గా నేను పెళ్లి చేసి అబ్బుల్ గారు రిజిస్ట్రార్గా వ్యవహరిస్తారు. ఈ పెళ్ళి హిమబిందు పెళ్ళికి రిజిస్ట్రార్ కూడా నేనే. నాకు కూడా మ్యారేజ్ రిజిస్ట్రార్ ఉంది. నేను రిజిస్ట్రార్ని చాలామందికి తెలియదు. ఈయనకు రిజిస్టర్ లేకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారు. నా రిజిస్టర్ నాకు ఉంది. నా రిజిస్టర్ కూడా మా సెక్రటరీ గారి దగ్గరే ఉంది. ఇప్పుడు ఆయన కూతురు పెళ్ళికి నేనే రిజిస్ట్రారు. చాలామందికి తెలియదు, ఏం తెలియదు. వాళ్ళకి ఏం తెలియదన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అది అసలైన ప్రాబ్లం. ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ దే డోంట్ నో దట్ దే డోంట్ నో. అయితే చాలా కాలం కిందటే నాకు రిజిస్టర్ ఉంది. అది లేదని ప్రచారం చేశాం, ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళ రద్దీ తగ్గుతుందని. అట్లా చేస్తేనే ఇప్పుడు ఇంతవరకు 4000 పైచిలకు పెళ్ళిళ్ళు అయినాయి. అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఎక్స్పోజ్ అయ్యాము. నేనే రిజిస్ట్రారు, నేనే వివాహకర్త. కాబట్టి నేను తప్పనిసరి వెళ్తున్నాను. అయితే అబ్బుల్ గారు చెప్పినట్టు ఇక్కడ మళ్ళీ కేపీహెచ్బి ఫంక్షన్ హాల్లో 3వ తారీఖు ధూమ్ధామ్ మంచిగా బ్రహ్మాండంగా మనము గొప్ప పండగ చేసుకుందాం. హిమబిందు కూడా ఇంత బుజ్జి తల్లి, ఇంత ఈ బళ్ళంతా ఉండేదన్నమాట. వాళ్ళ కొరకు బాబు విశ్వతేజ, అబ్బుల్ గారి కుమారుడు విశ్వతేజ, కుమార్తె హిమబిందు, ఇంత బుజ్జి పిల్లలు. వీళ్ళతో ఆడుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి నేను ఇక్కడ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళేవాడిని. అబ్బుల్ గారి ఇంటికి ఓన్లీ వాళ్ళ కొరకు వెళ్ళేవాడిని అనమాట. అలాంటిది ఇప్పుడు తేజ పెద్దోడైపోయాడు, పెళ్ళయింది. మరి దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళకు గర్భఫలాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. వెనక హిమబిందు పెళ్ళి కూడా అవుతుంది. అద్భుతం. దినాలు ఎలా గడిచిపోతున్నాయో ఆలోచిస్తే అద్భుతంగా దేవుని మహిమ కనబడుతూ ఉందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అయితే అందరూ చేయండి. ఈ వివాహం ఘనంగా జరగాలని, వివాహ సందర్భంగా దేవుని వాక్యం మహిమపరచబడాలని ప్రార్థన చేద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మంచిగా గానా బజానా, మంచి భోజనం, దేవుని వాక్య పరిచర్య, వాక్య భోజనం అన్నీ ఉంటాయి. 3వ తారీఖు సాయంత్రం కదా బ్రదర్, సాయంత్రం. సో ఇది వివాహ ప్రకటన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బుల్ గారు ఎంతో విశాల హృదయంతో ఒక రైల్వే బోగి బుక్ చేశారు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వచ్చి ఫ్రీగా రావచ్చని బోగి బుక్ చేశారు ఆయన. అయితే మళ్ళీ ఆలోచించారు, బోగి అయితే ఉంది, రావాలనుకుంటే రావచ్చు, కానీ ఆ అగ్గి అక్కడ పైనుంచి నిప్పులు కురుస్తున్నట్టు ఉంటుంది. మాకైతే తప్పదు, పెళ్ళి కొడుకుకి పెళ్ళి కూతురికి తప్పదు, పెళ్ళి కూతురు తండ్రికి కుటుంబానికి వెళ్ళి తప్పదు, మరీ క్లోజ్లీ అసోసియేటెడ్ వాళ్ళకి తప్పదు. మనమైతే హైదరాబాదులో 3వ తారీఖు పండగ చేసుకుందాం. ఇన్ ఎవ్రీ వే వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ది అకేషన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి,
అతి పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, అతి బలవంతుడా, నీకు వందనాలు. బలమును జ్ఞానమును నీకు స్వభావ లక్షణములయున్నవి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ రాజానికి వందనాలు. ఈ భయంకరమైన ఎండవేళ, ఎండాకాలం, మిట్ట మధ్యాహ్న వేళ నీ వాక్యము కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడుతూ కూర్చున్నటువంటి నీ ప్రజలను మీరు కనికరించి ఆశీర్వదించి మా మీద చల్లని నీ మేఘమును ఆవరింపజేసి కొంతసేపు మీరు నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడమని వేడుకుంటున్నాం. కన్న తండ్రి, నాకు కనిపించండి, అందరికీ కనబడమని, మా జీవిత అవసరతలన్నీ తీర్చబడినట్లుగా నీ వాక్యమును సమృద్ధిగా మా కొరకు వర్షింపజేయమని యేసువతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, రక్షణ పొందేవాళ్ళు ఎవరు? హూ ఆర్ గోయింగ్ టు బి సేవ్డ్ అల్టిమేట్లీ? చివరికి రక్షణ పొందేవాళ్ళు ఎవరు? ఎన్ని బోధలు, ఎన్ని సిద్ధాంతాలు బోధించబడుతున్నాయి, ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయి, అల్టిమేట్గా ఎవరు రక్షణ పొందుతారు? రక్షణ అనేది ఎంత సులభమో అంత కష్టం. రక్షణ పొందటం ఒకవైపు చూస్తే చాలా సులభం. ఒక పాతకాలం పాట ఉంది, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబును, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబును. కేవలము నమ్ముకొని, ఓన్లీ బిలీవ్, నీకు పరలోక రాజ్యం నీ సొంతం అయిపోతుంది. ఎంత సులభం! రక్షణ పొందడం కష్టమా, సులభమా? నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. నమ్మడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? ఎన్ని వేలు, ఎన్ని రూపాయలు? నమ్మడానికి ఒక్క పైసా ఖర్చు కాదు, అది హృదయంలో చేసే పని. బాప్తిస్మం పొందడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? ఏం ఖర్చు కాదు. నాకు బాప్తిస్మం కావాలని వెళ్తావు పాస్టర్ గారి దగ్గరికి, ఆయన సిద్ధంగా ఉంటే ఇచ్చేస్తాడు, డబ్బులేం అడగడు. నీకు ఇష్టమై దేవునికి కానుక పెట్టుకుంటే పెట్టుకుంటా, 100, 50 నీ చేత నేనంత. అదేం భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమమేమి కాదు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. ఈజీ కదా. మరి అంత సులభంగా ఉన్నప్పుడు రక్షణ పొందువారు కొందరే అనే మాట బైబిల్లో ఎందుకు కనబడుతుంది? ఒక యాంగిల్లో చూస్తే చాలా సులభం, ఇంకో కోణంలో చాలా కష్టము, నియర్ టు ఇంపాసిబిలిటీ, దాదాపుగా అసాధ్యము, అసంభవమైనటువంటి కార్యంగా కనబడుతుంది రక్షణ పొందడం. ప్రభునందు ప్రియులారా, శిష్యులే అడిగారు, అయ్యా రక్షణ పొందువారు కొద్దిమందేనా, లేకపోతే చాలామంది రక్షింపబడతారా అని శిష్యులు అడిగారు. యేసయ్య అన్నాడు, చాలా కొద్దిమందే బాబు రక్షణ పొందేవాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం.
ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన శిష్యులు ఆయన్ని అడిగారు. యేసయ్య ఏమన్నాడు? ఇరుకు మార్గమున, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు ఏం చేయండి? ఇంతకుముందు మత్తయి 7:14 అన్నాడు, దాన్ని కనుగొనువారంటే లోతు ఇంటి ద్వారము కొరకు పొద్దున్నుండి రాత్రి దాకా వాళ్ళు తడుములాడి ద్వారాన్ని కనుగొనలేక విసిగిరి. అక్కడే ఉంది ద్వారం, కనిపించట్లేదు, తడుముతా ఉంది, అక్కడే ఉంది ద్వారం, అక్కడే ఉండి కూడా దాన్ని కనుగొనలేకపోయారు. అలాంటి అనుభవం చాలామంది మనుషులకు ఉంటుంది. దాన్ని కనుగొనువారు చాలా కొద్దిమంది. అసలు ఇదిరా రక్షణ మార్గం అంటే, ఇదే ద్వారం పరలోకానికి అని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది. గుర్తుపట్టలేక ఇదేం రక్షణ మార్గం రా అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. సరే, కొంతమంది గుర్తిస్తారు ఇదే రక్షణ మార్గం అని, తర్వాత ప్రవేశించలేరు. ఎందుకు ప్రవేశించలేరు? ఇరుకు ద్వారమున ఏం చేయండి? పోరాడుడి. ద్వారం దొరికింది, తలుపులు బార్లా తెరిచి వచ్చేసేయండి బాబు అని స్వాగతం చెప్పి గజమాల వేసి సన్మానం చేసి లోపల చేర్చుకునే పద్ధతి ఉండదు. అసలు నువ్వు ఎలా లోపలికి వెళ్తావో చూస్తానని కొందరు శత్రువులు అడ్డు నిలబడతారు. దొరికిపోయిందా నీకు రక్షణ ద్వారం? గుర్తుపట్టేసావా? ఇప్పుడు లోపలికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు, మరి మేమేం చేయాలా? చేతులు ముడుచుకొని రండి సార్, దొరగారు లోపలికి రండి అని పిలుస్తాం అనుకున్నావా? నువ్వు ఎలాగ వెళ్తావో చూస్తాం అని నిన్ను ప్రవేశించడానికి వీలు లేకుండా ఆటంకాలు సృష్టించి వ్యతిరేకంగా పోరాడతారు. నువ్వేమో లోపలికి వెళ్తాను, రక్షణ మార్గం లోపలికి వెళ్తానని కుస్తీ పడుతుంటావు. ఎలా వెళ్తావో చూస్తానని వాళ్ళు ఎదురొచ్చి ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనేక శక్తులు, అనేక మంది వ్యక్తులు, అనేక వ్యవస్థలు ఒక మనిషి రక్షణ ద్వారంలో ప్రవేశించకుండా ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. లోపలికి వెళ్ళడమే కష్టం. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా లోపలికి వచ్చేసాంరా, ఇంకేం పర్వాలేదు, ఇక అవతల చేరినట్టే గట్టెక్కినట్టే అనుకోవడానికి వీల్లేదు. రక్షణ పొందగానే సరిపోదు, నీ రక్షణను కొనసాగించుకునే బాధ్యత నీ మీద పెట్టాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చూడండి. కాగానా ప్రియా సహోదరులారా, ప్రియులారా, మీరు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షణ మీ చేతిలో పెట్టాడు, దివిటి మీ చేతిలో పెట్టాడు, ఆరిపోకుండా మీరు కాపాడుకోవాలి. రక్షణ అనే అమూల్యమైన వజ్రం మీకు ఇచ్చాడు, అది ఏ దొంగ దోచుకొని పోకుండా మీరు కాపాడుకోవాలి. ఈ విలువైనటువంటి రక్షణ నీ దగ్గర నుంచి దొంగిలించడానికి దొంగలు, అదృశ్య రూపులు, అపవిత్రాత్మలు తిరుగుతున్నారు. నిన్ను మళ్ళీ భ్రష్టు పట్టించాలి, లోకంలో కలిపేసేయాలని. రక్షణ కొనసాగించుకొనుడు, అది మీ బాధ్యత.
అంతేకాదు ఇంకో విషయం కూడా ఉంది. సహనము లేనివాడు, దారి మధ్యలో సహనం కోల్పోయేవాడు కూడా అవతల గట్టుకు చేరడు, అవతల ఒడ్డుకు చేరడు. నీకు ఓపిక ఉండాలి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి 24:13. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును, వాడు మాత్రమే రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడును, కానీ నమ్మి బాప్తిస్మము పొంది అంతము దనుక సహించలేదనుకోండి, మరి వాడేమగును? మధ్యలో జల్లెడ పట్టడం చాలా జరుగుతుంది బాబు. రక్షణ పొందడం కష్టమా సులభమా అని అంటే, లోక సంబంధమైన డబ్బులు అవసరం లేదు గనుక సులభమే. మన కండబలం, మన జ్ఞానము, ప్రతాపము ఏం అక్కర్లేదు గనుక సులభమే. కొంచెం పోరాటం చెయ్యాలి. ఈ మార్గంలో నువ్వు వెళ్ళొద్దు అని అడ్డుకునే వాళ్ళు ఉంటారు, కుల పెద్దలు ఉంటారు, మన స్నేహితులు, కొన్నిసార్లు కుటుంబ సభ్యులు. వద్దు వద్దు, ఈ మార్గంలోకి మనం వెళ్ళొద్దు అంటారు. అందరినీ ఎదుర్కొంటేనే కానీ లోపలికి నువ్వు రాలేవు. కొంత పోరాటం చేయాలి. ముందేమో ఇరుకు ద్వారాన్ని కనుగొనాలంటే కొంచెం వెతకడం, అన్వేషణ ఉండాలి. వెతికి కనుగొనాలి. కనుగొన్న తర్వాత ధైర్యం చేసి పోరాడి లోపలికి ప్రవేశించాలి. ప్రవేశించిన తరువాత ఇంకా అసలు పోరాటం స్టార్ట్ అవుతుంది. అడుగడుగున నీ అవతల దరికి వెళ్ళడానికి వీలు లేకుండా సాతాను శక్తులు నీతో పోరాడుతూనే ఉంటాయి. ఎట్ ఎవ్రీ స్టెప్ ఒక పోరాటం నీకు ఉంటుంది. పోరాటం ఇష్టం లేకపోతే నీవు అసలు రక్షణ మార్గంలో నడవలేవు. ఈ పోరాటంలో ఎవరినైనా సైతాను వాడుకుంటాడు. కనిపించని దురాత్మల మూకలు నీతో పోరాడుతాయి. కనబడే మానవులు నీతో పోరాడుతారు. ఒక్కొక్కసారి సాటి విశ్వాసులు కూడా కపట సహోదరులై నిన్ను కృంగదీస్తారు. గర్విష్ఠులు, అహంభావాన్ని సిలువ వెయ్యని వారు అనవసరంగా నీకు ఎదురొస్తూ ఉంటారు. కనుక దృశ్య శత్రువులు ఉన్నారు, అదృశ్య శత్రువులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో మనం పోరాడాలి. మనం పోరాటం అంటే ఒక దయ్యాలతోనే కాదు, ఆ సాతాను శక్తుల చేత ప్రేరేపించబడిన మానవులతో కూడా మనం పోరాడాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసులో ఉన్న మృగములతో పోరాడిన ఎడల, ఈ ఎఫెసులో ఉన్న మృగములు ఎవరట? ఎఫెసులో ఉన్న మృగములతో ఏ రీతిగా పోరాడినాడట? మనుష్య రీతిగా పోరాడాడు. అంటే వాళ్ళు మనుషులే. ఎఫెసులో మృగాల లాంటి మనుషులు ఉన్నారు. ఆ మృగాల లాంటి మనుషులు ఏం చేస్తున్నారంటే, 1 కొరింథీ 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, ఎదిరించువారు అనేకులున్నారు గనుక. ఎఫెసులో ఎవరున్నారట ఇప్పుడు? ఈయనకి ఎదిరించువారు. నువ్వు సేవ ఎలా చేస్తావో చూస్తాను,
నేను నిన్ను సేవ చేయనివ్వనంతే అని ఎదురాడి నిలిచే మనుషులున్నారు. వాళ్ళు మృగాల లాంటి వారు, మృగాలలాగా ప్రవర్తిస్తారు, జంతువుల్లాగా, అంటే మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారు. ఇన్ని పోరాటాలు, సాతాను శక్తులు మాత్రమే నన్ను ఎదుర్కొంటాయి, ఎదురాడి పోరాడుతాయి. సంఘంలో ఉండే విశ్వాసులందరూ నా పక్షమే ఉంటారు అనుకుంటే నీకన్నా అమాయకుడు ఇంకోటి లేడు. అవును, సాతాను దూతలు పోరాడతారండి. నాలాగానే నమ్మి బాప్తిస్మం పొందినవాడు వీడెందుకు పోరాడతాడు? వాడికి నాకు ఒక రక్షకుడే కదా, ప్రామాణిక గ్రంథం ఒక బైబిలే కదా. అతడు నేను యేసు రక్తాన్ని ఆశ్రయించాం కదా, అతడిలో నాలో ఒకే పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా. వాడెందుకు నాకు వ్యతిరేక అవుతాడు? అవుతాడు బాబు. వాడిలో యేసు ఉన్నాడు, యేసు రక్తం ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది. అయినా వాడిని సైతాను వాడుకోగలుగుతాడు. ఈ స్టేట్మెంట్ మళ్ళీ చేస్తున్నా. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసు రక్తం ప్రవహిస్తోంది, దేవుని వాక్యం బాగా తెలుసు, నూతనంగా జన్మించాడు. అయినా వాడిని సాతాను వాడుకోగలుగుతాడు. డెవిల్ కెన్ యూజ్ దట్ పర్సన్. వై? హౌ దిస్ హ్యాపెన్స్? ఎందుకంటే అహం అనే మృగం లోపల ఉన్నందుచేత. ఐ యామ్ ఇంపార్టెంట్, ఐ మస్ట్ బీ సీన్. నేను కనబడాలి, అందరికీ తెలియాలి అనే ఆ డిజైర్, అంతకన్నా పెద్ద దెయ్యం ఇంకోటి లేదు, అంతకన్నా పెద్ద దెయ్యం లేదు. నన్ను గురించి అందరూ తెలుసుకుంటేనే కానీ నేను ప్రశాంతంగా నిద్రపోలేను. నా ప్రతాపం అందరికీ తెలియాలి, సంహవ్ అందరి దృష్టిలో అయితే పడాలి అనే దృష్టి ఉన్న వాళ్ళు 100కి 90 మంది ఉంటారు క్రైస్తవుల్లో, ఒకరిద్దరు ఉండరు. అహం అనే మృగంగాన్ని సిలువెయ్యండి. గండ్రగొడ్డలిలోని మొట్టమొదటి అధ్యాయం అది. నా బ్రతుకు కాలములో ఈ 45 ఏళ్ల సేవా జీవితంలో, నిర్విరామమైన వాక్య పరిచర్య జీవితంలో, ప్రసంగ పరిచర్యలో 45 ఏళ్లలో నేను చేసిన వేల కొద్ది ప్రసంగాలన్నిటికంటే అతి ముఖ్యమైన ప్రసంగం గండ్రగొడ్డలిలోని మొదటి అధ్యాయం. వాణ్ణి సిలువేసి చంపేసేయండి. వాడున్నంత వరకు నువ్వు పొందిన పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు పనికిరాదు. ఆ అహం అనే మృగంగా నీలో ఉన్నంత వరకు నీకున్న కృపావరాలు ఎందుకు పనికిరావు. అహం అనే మృగం నీలో బ్రతుకుతున్నంత వరకు నీకున్న వాక్య జ్ఞానం ఎందుకు పనికిరాదు. నువ్వు చెమటోడ్చి కష్టపడి ప్రయాసపడి చేసే సేవ ఎందుకు పనికిరాదు. ఆ ఒక్కటి చాలు. కుండడు పాలలో ఒక్క చుక్క విషం చాలు, పాలన్నీ విరిగిపోతాయి. నీకున్న మంచి సాక్ష్యము, మంచి ఉద్దేశము, అభిషేకము, వాక్య జ్ఞానము, కృపావరాలు అన్నిట్లో ఒక చిన్న అహం అనేది మొత్తం కుండడి పాలు విరిగిపోతాయి. ఇంక అంతకంటే ముఖ్యమైన ప్రసంగం నేను చేయలేను, భూమి మీద ఏ మానవుడు చేయలేడు. యు ఆర్ నో క్రిస్టియన్ ఎట్ ఆల్ ఇఫ్ యు డోంట్ క్రూసిఫై యువర్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెంటర్డ్ వే ఆఫ్ థింకింగ్. ప్రియులారా, అలాంటి వాళ్ళు 100కి 90 మంది ఉన్నారు. అందుకే కొత్తగా నమ్మి బాప్తిస్మం పొందిన వాడిని ఈ విశ్వాసులే కాకులు పొడుస్తారు. వాడు ఏదన్నా ఒక సేవ చేద్దామంటే, ఏరా నిన్నగాక మొన్నొచ్చి నువ్వు పెద్ద పండితుడు అనుకుంటున్నావా, పాట పాడదామంటే మేము పాడలేవు అనుకున్నావు, పాటలు నువ్వే పాడాలన్నా. అరే ఎందుకు పాడనే రాదే, నీ సొమ్మే నువ్వు కూడా పాడవు, మేము వద్దన్నమ్మా
లేదు, నిన్న కాక మొన్న వచ్చినోడు అణిగిమణిగి ఉండాలి, కానీ వాడు ఎక్కువ ప్రామినెంట్ ప్లేస్లోకి రాకూడదు. దయ్యం బిడ్డలేం కాదు, సాతాను బిడ్డలేం కాదు, దేవుని బిడ్డలే. కానీ సైతానుకు చాలా ఉపయోగపడతారు, ఎందుకంటే అహం లోపల ఉంది కనుక. ఐరనీ చూడండి, ఈ స్వయం వైరుధ్యం. రక్షణ పొంది ప్రతి ఆదివారం ప్రభు బలిలో పాలు పొందుతూ, వాక్యాన్ని ప్రేమిస్తూ, సత్యవాక్యాన్ని సపోర్ట్ చేస్తూ, దేవుని ఆరాధిస్తూ ఉండేవారు నూతన విశ్వాసులను కాకులై పడవడం. ఎందుకంటే అహం అనే మృగంగాడు లోపల ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ తగులుతారు, నీకు ఎక్కడ తారసపడతారు? రక్షణ ద్వారములోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎదురవుతారు. ద్వారం దగ్గర ఎదురయ్యే వాళ్ళందరూ విశ్వాసులు కాదు, క్రైస్తవేతరులు. వాళ్ళకి యేసయ్య అంటే ఇష్టం లేదు కనుక నువ్వు ఇందులోకి రావద్దంటాడు, ఈ మార్గంలోకి రావద్దంటాడు. వాళ్ళని గెలిచేసి నువ్వు లోపలికి వస్తావు. వచ్చినాక లోపల అద్భుతమైనటువంటి దేవదూతలు ఉన్నారు అనుకుంటావు. నువ్వు లోపలికి వచ్చాక అందరూ మిఖాయేలు, గబ్రియేలు, కెరూబులు, సెరాఫులు, హల్లెలూయా అందరూ పరిశుద్ధులు అని అనుకుంటావు. కానీ ఇందులో కూడా కొందరు సైతాన్లు ఉన్నారు. సైతాన్లు అనే మాట నేను నోరు జారి అనలా. 3 రకాల సైతాన్లు ఉన్నారని ఒక ప్రసంగం చేశా, గుర్తుందా? గుర్తున్నోళ్ళు చేయొద్దండి. మరియ గుర్తుంది, సుధారాణమ్మ గుర్తుంది. 3 రకాల సైతాన్లు ఉన్నారు. ఒకడేమో ఒరిజినల్ సైతాను, ఇంకోడేమో పర్మనెంట్ సైతాను, రెండోవాడు టెంపరీ సైతాను, మూడోవాడు. ఈ 3 రకాల సైతాను. ఒరిజినల్ సైతాన్ ఎవరు? ఆ దానియేలు 28లో చెప్పినటువంటి యెహెజ్కేలు 28లో దానియేలు కంటే నువ్వు జ్ఞానవంతుడు అంట కదా, అందుకే ఆ పేరు వచ్చింది నా నోట్లోకి. యెహెజ్కేలు 28లో 14లో చెబుతాడు, నీవు అభిషేకించబడ్డ కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మరొకైనది ఏది లేదు. యెహెజ్కేలు 28:3-4 నుండి అధ్యాయం అంతా అతడి గురించి రాయబడి ఉంది. అనాయింటెడ్ కెరూబ్, అభిషేకించబడ్డ కెరూబు, వాడు అన్యాయము లోపల పెంచుకొని వాడు పడిపోయాడు. వాడు లూసిఫర్, ఒరిజినల్ సైతాన్. వాడు దేవ విరోధి, నిత్య చీకటితో నింపబడినవాడు. ఇంకొకడు ఉంటాడు, పర్మనెంట్ సైతాను, మానవుడే. కానీ వాడు కొంతకాలం ప్రభు మార్గంలో ఉండి ప్రభువుని వెంబడించి ఇష్టపూర్వకంగా సైతానికి అప్పగించుకుంటాడు గనుక ఆ ఒరిజినల్ సైతాను వీడిని తన సేవలో బలంగా వాడుకుంటాడు. దానికి మంచి తార్కాణము ప్రతీక ఇస్కరియోతు యూదా. మీలో 12 మందిని నేను ఏర్పాటు చేసుకోలేదా? అయితే మీలో ఒకడు సాతాను అన్నాడు యేసయ్య. 12 మందిని నేను ఎంపిక చేసుకున్నాను, కానీ మీలో ఒకడు సాతాను. దయచేసి యోహాను 6వ అధ్యాయం 7వ వచనం, 6:70 యోహాను 6వ అధ్యాయం 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును, మీలో 12 మిమ్మును ఏర్పరచుకోలేదా నేను? మీలో ఒకడు సాతాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన, వీడు సాతానుగా మారాడు, అందులోనే ఉండిపోయాడు, మళ్ళీ మారు మనసు పొందలేదు కనుక వీడు ఒక రకమైన సాతాను. ఒకప్పుడు అపోస్తలుడు, పరిశుద్ధాత్మ అభిషిక్తుడు,
ఒకప్పుడు అద్భుతంగా దేవుని కొరకు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించి అద్భుతాలు చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు. అయినా తర్వాత ఏమైపోయాడు? సాతానుగా మారాడు, అందులోనే ఉండిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు సాతాను, టెంపరరీ. వాడు ఒక రోజు ఒక పావుగంట ఒక అరగంట సైతాన్లాగా పాత్ర పోషిస్తాడు, తర్వాత మళ్ళీ భక్తుడైపోతాడు. వీడితోనే కష్టం. పర్మనెంట్ సైతాన్ అయిపోతే పోనీ అని వదులుకుంటాం మనం. ఆ ఒరిజినల్ సైతాన్తో మనకు సంబంధమే లేదు. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతుంటాడే టెంపరరీ సైతాను. అప్పుడే భక్తుడు అప్పుడే సైతాన్, అప్పుడే భక్తుడు అప్పుడే సైతాన్. ఇలాగా వీటితోనే దేవుని కుటుంబంలో సమస్యలన్నీ వస్తాయి. అలాంటి అనుభవంలో ఒకప్పుడు ఉన్నవాడు తర్వాత మారు మనసు పొందినవాడు అపొస్తలుడైన పేతురు. అపొస్తలుడైన పేతురండి. ఏంటయ్య గారు, ఎండలకి మీకు మైండ్ పోయినట్టు పేతురుని పట్టుకొని ఇలాగంటారు ఏమిటంటే, ఎవడినండి అనడానికి? నేను ఎంతటి వాడిని? మన రక్షకుడన్న మాట ఇది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, ఎవరిని సాతానా అంటున్నాడు? అయితే ఈ సాతాను అని అనిపించుకున్నటువంటి ఈ పేతురు తర్వాత మారు మనసు పొందాడు. సైతాన్ లాగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి? నేను ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడి ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. అప్పుడు పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక. అసలు పిలిచింది ఏమని పిలిచాడు చెప్పండి? ప్రభువా. ఏంటి అనుమానంగా చెప్తారు? ఏమని పిలిచాడు? గట్టిగా చెప్పండి. ప్రభు అన్నప్పుడు ఏం చేయాలో ఆయన ఈ పేతురుకు చెప్పాలా, పేతురు ఆయనకు చెప్పాలా? యేసు నిజంగా ప్రభువే అయితే ఆజ్ఞ జారీ చేయవలసింది యేసు ప్రభు ఆజ్ఞ జారీ చేయాలనా, లేకపోతే పేతురు ఆయనకు చెప్పాలనా? ప్రభువా అన్నాక ఏం మాట రావాలా? నీ చిత్తము అన్నారు. అది లేదు. ప్రభువా అది నీకు దూరం మగునుగాక అంటే ప్రభువుగా ఒప్పుకుంటున్నాడా? రాజుగా ఆయనకు గుర్తింపునిచ్చి లోబడుతున్నాడా? పిలవడమేమో నా రాజా అని, ఆయన వైఖర్యమో నేనే నీ రాజునని. ఇప్పుడు ఒక సైనికుడు పోయి మహారాజుకు, మహారాజా నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు అనుకో. మహారాజా నా మాట విను అంటే సైనికుడు ముందు రాజ్యం చేస్తాడంటే ఎవరక్కడ టంగమని గంటగొట్టి వీడు మెడకాయ మీద తలకాయ లేకుండా తీసేయండి అంటాడంతే. వీడు నాకు చెప్తాడా? నేను రాజును, వాడు నా బంటు, నేను చెప్పినట్టు వినాలి. అంతేగాని మహారాజా నాకు లోబడుము, నేను చెప్పినట్టు చేయము అని అంటే మెంటల్ వచ్చిందేంట్రా నీకు? మహారాజు నువ్వు చెప్పినట్టు వింటాడా? అంతగా వినాలంటే ఆయనకు మంత్రాంగం, ఆలోచన చెప్పే మంత్రి మండలి ఉంటుంది, ప్రధానమంత్రి ఉంటాడు, వాళ్ళతో సమాలోచన చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఊడ్చేవాడు పనిచేసేవాడు వచ్చేసి మహారాజా నా మాట విను అని అంటే వింటాడేంటి? పెద్దంతరం చిన్నంతరం లేదు. నువ్వు ప్రభువాన్ని పిలువకు, పిలిస్తేనేమో ఆయనకు సలహాలు చెప్పకంతే. ప్రభువాన్ని పిలవటం మానుకో. మరి ప్రభువును ప్రభు అనకపోతే ఇంకేమంటావండి అంటే, అంత జ్ఞానం ఉన్నప్పుడు నీ సొంత ఆలోచన మానుకో, ఆయనకు సలహాలు చెప్పడం మానుకో. ఏమంటున్నాడు?
చెయ్యి పట్టుకొని అది నీకు దూరమగును గాక. ఏది? సిలువ మరణము నీకు దూరమగును గాక. నిన్నెవడు కొట్టొద్దు, చంపొద్దు, నువ్వు చచ్చిపోయేదొద్దు, మళ్ళీ లేచేదొద్దు. వద్దు నాయన, ఆ మాటలు వినలేకపోతున్నా అంటే మనుష్యుల సంగతులనే మనస్కరించుచున్నాడట. 23లో నీవు మనుష్యుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంచకున్నావు అంటున్నాడు. ప్రియులారా, ఒక మానవ ఆలోచన విధానం, యేసయ్య అంటే నాకు ఇష్టం కనుక ఆయన దెబ్బలు తింటాడంటే నాకు ఇష్టం లేదు. యేసుప్రభు అంటే నాకు పిచ్చి ప్రేమ, ఆయన ఎవడో చంపేస్తాడనేది నేను భరించలేను అంటే మానవ ప్రేమే. కానీ దేవుని ప్రణాళికలు ఇది అవసరం, లేకపోతే లోకానికి రక్షణే లేదు అనే జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి ఉద్దేశంతోనే మాట్లాడవచ్చు, నీ ఉద్దేశాలు మంచివే. పేతురు యేసును ద్వేషించి ఆ మాట అన్నాడా, ప్రేమించి ఆ మాట అన్నాడా? నాకు చెప్పండి. ప్రేమించి మాట్లాడితే మరి అర్థం చేసుకోకుండా, అరే నువ్వు ప్రేమగా చెప్తున్నాను నాకు తెలుసు పేతురు, కానీ ఇది అవసరం అని బుజ్జగించాడా? అరే సైతాన్, నా వెనుకకు పో అన్నాడు. వెనుకకు పోని ఎందుకు అన్నాడంటే, ఈయన యేసయ్య కంటే ముందు నడిచి యేసును నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. తమ వలలు విడిచి పేతురు, ఆంద్రేయ వీళ్ళందరూ ఎప్పుడైతే వలలు విసిరి చేపలు పట్టుకుంటున్నారో గలిలే సముద్రంలో, యేసు ప్రభుపై వాళ్ళకి ఏం చెప్పాడు? నన్ను వెంబడించండి, ఫాలో మీ, నన్ను వెంబడించండి. చేపలు పట్టడం ఎందుకు? మనుషులను బట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. కొంతకాలం అయ్యాక వెంబడించడం మానేసి, ప్రభువా నీవే నన్ను వెంబడించుము అన్న యాటిట్యూడ్ వచ్చింది. నీవు నడువయ్యా, నీ వెనకమే నడుస్తాం అనడం లేదు. ఆ దారి వద్దు ప్రభా, ఇటురా అని చెప్పి ఈయన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. రే, ఈ కొంచెం చీకటి జాలు మొత్తం సైతాన్ అయిపోతావు నువ్వు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నావు, మానవ విలువల ప్రకారం మాట్లాడుతున్నావు, మానవుని ఎమోషన్స్ ప్రకారం మాట్లాడుతున్నావు, మానవ ప్రేమలతో మాట్లాడుతున్నావు. కానీ విశ్వ రక్షణ ప్రణాళిక నీకు ఇంకా బుర్రకెక్కలేదు. నేను సిలువ వేయబడ్డం నీకు ఇష్టం లేదు, మరి నా పరమ తండ్రికి ఇష్టమా? ఆయన ప్రేమించిన దానికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను. ఇదిగో నా ప్రియ కుమారుడు, బిహోల్డ్ మై బిలవెడ్ సన్ అనలేదు పరలోకం నుండి? మీరు విన్నారుగా, నా తండ్రి నన్ను ప్రియమైన కుమారుడు అని పరలోకం నుంచి పిలిచాడు. అంతకన్నా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? నా తండ్రి ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఆయనకి నా మీద ప్రేమ ఉంది, కానీ నేను యజ్ఞంగా మరణించాలి, లేకపోతే మానవులకు ఇంకొక రక్షణ మార్గం అవకాశమే లేదు. కనుక నేను ప్రేమతోనే అన్నాను కదా అనేది తెలివి తక్కువ మాట. ప్రేమతో మాట్లాడడం కాదు, ఇక్కడ ప్రణాళిక నెరవేరడానికి ఏది అవసరమో అదే మాట్లాడాలి. ప్రణాళికకు అడ్డం వచ్చే మాట నువ్వు ప్రేమతో మాట్లాడినా నువ్వు సైతానువే. దేవుని ప్రణాళిక జరగకుండా అడ్డగించే మాట నువ్వు మంచి ఉద్దేశంతో మాట్లాడినా నువ్వు సైతానువే. తర్వాత పేతురు మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఆయన ప్రధాన అపొస్తలుడయ్యాడు. మొట్టమొదట సంఘము పక్షంగా పరలోక రాజ్య సువార్తను ప్రకటించి 3,000 మందిని తీసుకొచ్చినటువంటి మానవాత్మల జాలరి ఈ కేఫా అనబడిన పేతురు, సీమోను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇటువంటి వాళ్ళు టెంపరీ సైతాన్ అన్నమాట.
చాలా మహాభక్తులు, పరమ భక్తులు. కానీ ఒక్కోసారి నేను దేవుని చిత్తం చేయనియరు. ఏమండి, నాకు దేవుడు ఈ మెచ్యూరిటీ 45 ఏళ్ల కిందటనే ఇచ్చాడు. అందుకే ఇవాళ ఓఫీర్ మినిస్ట్రీస్ ఉంది భూమి మీద. చాలా అభిషిక్తులు, కృపావరములు కలిగి దయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళు, అనేకాత్మలు సంపాదించి సంఘాలు కట్టిన వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, ఓఫీర్ బాబు నువ్వు సేవ చేయాలంటే మరి ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టాలి? ఉద్యోగం వదిలిపెట్టదు. ఆయనేమో పరలోకం నుండి ఉద్యోగం వదిలేరా, నీ చేతులు కట్ అయిపోతే నువ్వు ఎట్లా బ్రతుకుతావు, జాగ్రత్త. నా చేతులతో నేను కష్టపడి కష్టార్జితం నేను తింటానని నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావు. 2 చేతులు తీసేస్తే ఎలా బతుకుతావురా నువ్వు? నాకు ఎదురొస్తావు, నా మాట వినని ఆయన సీరియస్గా అయిపోయాడు. అని పైన దర్శనమిచ్చాడు. వర్క్షాప్లోకి వెళ్ళాను నేను. దర్శనంలో షేరింగ్ మెషిన్ అంటారు, పెద్ద పెద్ద అంతంత అంగుళం లావు మందం ఉన్నటువంటి ఇనుప షీట్స్ని పేపర్లు కట్ చేసినట్టు కట్ చేస్తుంది. అది నా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని, నువ్వు పెడిల్ నొక్కుతూ ఉండరా, ధన్మని పడుతుంది ఆ బ్లేడ్. నేను ఈ షీట్ నేను పెడతా ఉంటాను, హెల్ప్ చేస్తాను. ఒట్టిగానే దర్శనంలో అలా చూపించాడు దేవుడు. 4-5 సార్లు ఆ ఇనుప షీట్ పెట్టి 6వసారి 5వసారి బై మిస్టేక్ నా 2 చేతులు దాని కిందికి వెళ్ళిపోయాయి. దర్శనం వీడు పెడిల్ నొక్కాడు, ఇక్కడ దాకా 2 చేతులు ఎగిరి రక్తపు మడుగులో చెంగు 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 చెంగుమని ఎగురుతున్నాయి 2 చేతులు. భయం అయిపోయింది నాకు. బాబోయ్, ఇంత దారుణం జరిగితే నేనేమైపోవాలి? అప్పుడు ఆ చెంగు చెంగుమని ఎగురుతుండగానే యేసయ్య స్వరం విన్నాను, ఇదే నీ జీవితంలో జరిగితే నిన్నెవడు పోషించాలి అన్నాడు. అంటే నువ్వే పోషించాలి తండ్రి, ఇంకెవరున్నారు అన్నాను. అయితే అప్పటికి దేవుడు నన్ను ఎప్పుడు బుద్ధిహీనుడా అని ఎప్పుడు అనలే. చాలా ప్రేమగా మాట్లాడతాడు ఆయన, పాయింట్ మాట్లాడతాడు కానీ తిట్టడు. ఈ చేతులు 2 కట్ అయిపోతే ఎవడరా పోషించాలి నిన్నంటే, నువ్వే పోషించాలి తండ్రి అంటే, మరి 2 చేతులు నీకు లేకపోతే నేను పోషించగలను, 2 చేతులు ఉంటే పోషించలేనా? 2 చేతులు నీకు లేకుండా పోతే నన్ను నమ్మగలవు, 2 చేతులు ఉంటే నమ్మలేవా? అరే అప్పుడు నన్ను నేను తిట్టుకున్నాను, నేను బుద్ధిహీనుని ప్రభువా, తెలియలేదు నాకు క్షమించు తండ్రి, నా మీద కోప్పడకు, ఉద్యోగం రిజైన్ చేస్తానని అప్పుడు రిజైన్ చేశాను. ఇంత సీన్ జరిగితే కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు అంటారు, ఉద్యోగం వదిలిపెట్టదు బాబు. అప్పుడు ఏమనుకోవాలా? ఓహో వీడు టెంపరీ సైతాన్ని అనుకున్నారు. ఇంకోడు అంటాడు, సరే జాబ్ రిజైన్ చేస్తే చేశావు, ఇంతమంది పెద్దోళ్ళ మాట వినకుండా వదిలేసావు ఉద్యోగం, సరే మొండోడికి ఎవడు చెప్తాడయ్యా? మొండివాడు రాజు కంటే బలవంతుడు. మా మాట వినకుండా రిజైన్ చేసావు, కనీసం ఒక మంచి అమెరికా సంస్థలోనన్నా నీ ఫోటో నీ బయోడేటా పంపించారు, కాస్త డబ్బులు వస్తాయి. డబ్బు లేకుండా ఎలా చేస్తావు సేవ అంటాడు. అప్పుడు కూడా అనుకున్నా, ఏడో ఒక టెంపరీ సైతాన్ ఉన్నట్టుందని. ఎవరైతే అట్లాంటి ఉచిత సలహాలు, వ్యర్థమైన సలహాలు, దేవుని మార్గానికి వ్యతిరేకమైన సలహాలు చెప్పారో వాళ్ళందరూ, నేను ఒక 30 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత, బ్రదర్ నీవెన్నుకున్న మార్గమే సరైనది, దేవుని హస్తము నీ మీద ఉండడం మేము గమనించామని సాక్ష్యం ఇచ్చారు కన్నీళ్లతో. నీవెన్నుకున్న మార్గమే రుజు మార్గము, స్ట్రైట్ వే. ప్రియులారా, ప్రభు మార్గంలో మనకు అసలైనటువంటి ఒరిజినల్ సైతానుతో ఉండే సమస్య కంటే, పర్మనెంట్గా భ్రష్టు పట్టిపోయినటువంటి సైతాన్లు యూదా లాంటి వాళ్ళతో ఉండే సమస్య కంటే, వీడు మన వెంటనే నడుస్తుంటాడు. వీడు అప్పుడే భక్తి మాటలు మాట్లాడతాడు, అప్పుడే ఇలా చేయొద్దంటాడు. వీడిని వదులుకోలేము, కావలించుకోలేము.
ఇదో పెద్ద పోరాటం. ఈ పోరాటం అంతటినీ కూడా మనం ఏం చేయాలట? అంతముదనుక సహించాలి. కష్టమా సులభమా చెప్పండి? ఏం కష్టం సార్, మెంటల్ వచ్చేస్తుంది ఆలోచిస్తుంటే. కనీసం మార్గంలో ప్రవేశించే వరకు పోరాటం, ఇక మార్గంలో ప్రవేశించినాక ఇంకేం పర్వాలేదు అన్న ధీమా ఉంటే బాగుండు. కానీ ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా, లేక యేసు వచ్చేదాకా అడుగడుగున నీకు పోరాటం ఎదురవుతానే ఉంటుంది. ఇన్ని పోరాటాలు సహించి ఇంకా ఉన్నాయి. నేను ఏం చెప్పాను? ఒరిజినల్ సైతాన్ వాడేమో ఆకాశం నుండి పోరాడుతుంటాడు, దురాత్మల సమూహం. ఈ టెంపరీ సైతానే మన పక్కన మన సంకలో దూరుండి ఇక్కడి నుంచి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటుంటాడు, చిన్నగా మన డొక్కలో పొడుస్తూ ఉంటాడు. ఈ పోరాటాలన్నీ ఉన్నాయి. కానీ ఇంతకంటే భయంకరమైనది ఒకటి ఉంది. నీ శరీరమే నీ శత్రువు. మరి వాణ్ణి ఏం చేస్తావు? శరీరమే నీ శత్రువు. శరీరంతో పోరాడాలి, నీలోని పాప మరణాల నియమముతో పోరాడాలి, లోకముతో పోరాడాలి, సాతాను తంత్రములతో పోరాడాలి, ఎదిరించాలి. రక్షణ పొందడం సులభమా కష్టమా? రక్షణ పొందటం ఈ లోక సంబంధమైన కృషి, ప్రయాస, సాధన, ఖర్చు ఏమీ లేదు గనక సులభమే ఒక కోణంలో. కానీ అంత సులభమేం కాదు. అందుకే రక్షణ పొందేవాళ్ళు చాలా తక్కువ మంది అంటారు, కొద్దిమందే. రక్షణ పొందటానికి డబ్బు ఖర్చు కాదు, కానీ డబ్బు కంటే చాలా విలువైనవి చాలాను వదులుకోవాల్సి వస్తుంది. ఏమండి, డబ్బు కంటే విలువైన విషయాలు లేవా? ఎన్నో అనుబంధాలు, చుట్టరికాలు, స్నేహాలు వదులుకోవాలి. నువ్వు రక్షణ పొందకుండా నీకు ఏది అడ్డం వస్తే దాన్ని వదులుకోవాలి. నీ భార్య అడ్డమైతే దాన్ని వదులుకోవాలి, అంతే, తప్పదు. చాలామంది క్రైస్తవ సమాజంలో మూర్ఖులు ఎక్కువ మంది ఉన్నారు. కావాలని లైవ్ చెప్తున్నాను నేను. ఇది ఎవడైనా నొచ్చుకోరు మెచ్చుకోరు, బావిలో దూకరి, నాకు సంబంధం లేదు. దేవుని మాట పలుకుతున్నాను. క్రైస్తవులమని చెప్పుకునే మూర్ఖులు బోల్డు మంది ఉన్నారు. వాళ్ళ కారణంగానే దేవుని పని కుంటుపడుతూ ఉంది. ఏంటంటే పెద్ద ప్రసంగాలు చేస్తున్నావు, ముందు భార్యను ప్రేమించాలి అంటాడు. అదేంటో మరి, నాకు అది ఎక్కడుందో బైబిల్లో నాకు కనపడలే. ముందు భార్యను ప్రేమించాలి, కుటుంబం ముఖ్యమండి, తర్వాత సేవ అంటాడు. వీడు పెద్ద సైతాను. వీడు దేవుడు ముఖ్యం కాదట, వాక్యం ముఖ్యం కాదట, దేవుని ప్రణాళిక ముఖ్యం కాదట, ముందు పెళ్ళాం పిల్లలు ముఖ్యం అంట. ఏ బైబిల్లో ఉందిరా బాబు? కొత్త బైబిల్ రాసుకునేంటి నువ్వు? యేసయ్య మాట ఏంటో తెలుసా? అసలు అవసరమైతే నీకు అతి ప్రియమైన నీ కుటుంబాన్ని కూడా నీవు ద్వేషించాలి. నీ కుటుంబాన్ని నువ్వు ద్వేషించాలి. ఇది యేసయ్య మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 12వ అధ్యాయము 51వ వచనం చూడండి దయచేసి. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చి తినని మీరు తలంచుచున్నారా? నేను భేదమునే కలుగజేయవచ్చి తిని అని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా 3
ఇద్దరును ఉందురు. కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధముగా. ఎందుకు విరోధంగా ఉంటారు? ఇప్పుడు అత్త రక్షింపబడింది, కోడలు రక్షింపబడలేదు, ఏవో అన్య దేవతల పూజలు చేస్తుంటుంది. వాళ్ళిద్దరు సమాధానంగా ఎలాగుంటారండి? భార్య రక్షింపబడింది, భర్తకేమో యేసయ్య అంటే ఇష్టం లేదు. మరి గొడవలు రాకుండా ఎలాగుంటాయి? బైబిల్ చదువుకుంటే వాడొచ్చి కొడతాడు, గొడవ రాదు. మరి భర్త చర్చికి వెళ్తానంటే భార్య ఒప్పుకోదు. ఇదిగో నువ్వు ఆ మాదిగోళ మతంలోకి వెళ్ళావంటే నేను ఉరేసుకుంటానంతే. అవసరమైతే ఇంకో సవతిని తెచ్చిపెట్టు, భరిస్తా. ఇంకో సవతిని తెచ్చిపెట్టినా పర్లేదు, ఆ మాదిగోళ్ళ దేవుని మాత్రం ఇంట్లోకి దేవుడు. ఇట్లా చెప్పే మహాతల్లులు ఉన్నారు. ఏమండి? అంటే వాళ్ళకి ఆఫర్ కూడా ఇస్తుంది, మంచి బంపర్ ఆఫరు. ఎంత తెలివి తక్కువ చూడండి. పరిశుద్ధుడైన యేసును ఆరాధించేది ఆమెకి ఎందుకు అభ్యంతరం? సవతైన పర్లేదట, ఈ మాలమాదిగోళ్ళ దేవుడు వద్దట. అట్లాంటి మూర్ఖురాలతో వీడు ఎలా సమాధానంగా ఉంటాడు? సమాధానం ఉండాలంటే యేసయ్యను వదిలిపెట్టాలి. అలా కుదరదు. భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, కానీ ఎవరినైనా యేసయ్య కంటే ముఖ్యం అనుకోవద్దు, యేసయ్య కంటే ఎక్కువ ప్రేమించొద్దు. యేసు ప్రభువుకు నీకు వాళ్ళు అడ్డంగా నిలబడితే, మార్పు పొందడానికి వాళ్ళు ఇష్టపడకపోతే జాడించి ఒక్క లాతు కొట్టి అల్లు కొట్టాలి. ఫుట్బాల్ ఆడాలి వాళ్ళను. చాలు, గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అనాలి. నన్ను యేసయ్యకు దూరం చేసే ప్రయత్నం నువ్వు చేస్తే, ఆ ఉద్దేశం నీకుంటే నువ్వు నాకు అక్కర్లేదంతే అని చెప్పాలి. ఇది యేసయ్య మాట. భార్య ముఖ్యమే, యేసయ్య కంటే ముఖ్యం కాదు. భర్త ముఖ్యమే, యేసయ్య కంటే ముఖ్యం కాదు. పిల్లలు ముఖ్యమే, యేసయ్య కంటే ముఖ్యం కాదు. యేసయ్య కంటే నీ ప్రాణం కూడా ముఖ్యం కాదు. నీ రక్షణ మార్గానికి అడ్డం వస్తే భర్తను వదిలేయాలి, భార్యను వదిలేయాలి, పిల్లలను వదిలేయాలి. అడ్డంగా నిలబడితే నీ ప్రాణాన్ని కూడా వదిలేయాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడివి. ముందు భార్య ఉండాలండి అన్నవాడు ఎవడు క్రైస్తవుడు కాదు, వాడు అక్రైస్తవుడు, వాడు అన్క్రిస్టియన్. లూకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి, చదవండి దయచేసి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ఏం చేయకుంటే, ద్వేషించకుంటే వాడు నా శిష్యుడే కాడు. అంతియొక్కయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యుడు అనే పదవికి నువ్వు అర్హుడివి కావాలంటే లూకా 14:25లో ఉండాలి. లూకా 14:25-26 వచనాల ప్రకారం భూమి మీద ఉన్నటువంటి పక్కా క్రిస్టియన్ అద్దంకి రంజిత్ ఓఫీర్. నేను అందరిని ప్రేమిస్తాననే సంగతి అందరికీ జగమెరిగిన సత్యం. నా పిల్లలను ఎంత ప్రేమించాను, నా భార్యను ఎంత అందరికీ తెలుసు. ఎంత ప్రేమించానంటే మన సంఘ పెద్దలు వచ్చి నాతో అనేవాళ్ళు, అయ్యగారు మీరు అమ్మగారిని అంత ప్రేమించకండి, మాకు ప్రాబ్లం అవుతుంది ఇంట్లో అని. అదేంటండి, నా భార్యని నేను ప్రేమించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటంటే, అయ్యగారు చూడు ఎంత బాగా చూసుకుంటాడు అమ్మగారిని, నువ్వు ఎప్పుడైనా నన్ను అలా పలకరించావా అని ఆడవాళ్ళు అంటున్నారట. దిస్ అప్లైస్ టు బోత్ ఆఫ్ దెమ్. నేను వండి పెట్టాను, గోరుముద్దలు పెట్టి తినిపించాను.
కాళ్ళు ఒత్తాను నంబర్ ఆఫ్ టైమ్స్. మ్యాక్సిమం పీక్ పాయింట్లో ప్రేమించా. కానీ సేవకు అడ్డమైతే నాకన్నా క్రూరుడు ఇంకొకడు ఉన్నాడు. అసలు లాలుచి లేనే లేదు. అదే నా ప్రాణము అయితే కూడా నా ప్రాణాన్ని కూడా త్రుంచేస్తా. నాకు అడ్డం వస్తావా, నా దేవుని సేవకు అడ్డం వస్తావా, ప్రాణాన్ని కూడా త్రుంచేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా లూకా 14:25లో మన రక్షకుడు నేర్పించింది ఇదే. పిల్లల్ని ప్రేమించు. నా పిల్లల్ని ఎంత ప్రేమిస్తానో అందరికీ తెలుసు. నా పిల్లలను నాకు దూరం చేస్తే ఆ బాధ తట్టుకోలేక నేను లోబడిపోతాను అనుకున్నదామె. బాధపడ్డాను కానీ దేవుని ప్రణాళికను మాత్రం వదులుకోలేదు. పోనీ ఆ ప్రేమను కంట్రోల్ చేసుకొని నాకు దేవుని పని ముఖ్యం, పిల్లలు కాదు, భార్య కాదు, కుటుంబం కాదు, ఎవరు కాదు. ఇవాళ కొంతమంది పాస్టర్లు అంటారు, ముందు ఫ్యామిలీ చూసుకోవాలండి, భార్యను మార్చుకోలేనాడు నువ్వేమి పాస్టర్ అంటాడు ఒకడు. అంత వెధవన్నర వెధవి ఇంకోటి ఉండడు. భక్తసింగ్ గారి భార్య మారలేదండి. భక్తసింగయ్య గారు తన భార్యను మార్చుకోలేకపోయాడు, ఆయన కొడుకును మార్చుకోలేకపోయాడు. వాళ్ళిద్దరూ అన్యులుగానే ఉండి చచ్చిపోయారు. ఇప్పుడు భక్తసింగ్ గారి సేవ వేస్టా? ఏం మాట్లాడుతున్నారు? మనం అందరినీ ప్రేమించాలి, ఎవరినైనా యేసయ్య కంటే ఎక్కువ ప్రేమించొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా ప్రాణం పెట్టేటంత ప్రేమించాలి. నీకు దేవునికి మధ్యలో అడ్డుగా వస్తే వెంటనే పక్కన పెట్టేసేయాలి. అంత షార్ప్ డెసిషన్, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, సడన్ షిఫ్ట్ ఆఫ్ యాటిట్యూడ్ లేనోడు శిష్యుడు కాడు. నా శిష్యుడు కాడనేసాడు. గనుక క్రీస్తు మార్గంలో నడిచే వాళ్లకు ఎటువైపు నుండి సాతాను వాళ్ళ మీద దాడి చేస్తాడో తెలీదు. నీ శరీరంనే వాడుకుంటాడు, నీ కుటుంబ సభ్యులనే వాడుకుంటాడు. నిన్ను చాలా ప్రేమించి నీవు వాళ్ళను ప్రేమించి నా ప్రాణంతో సమానం అనుకున్న మనిషినే వాడుకుంటాడు. వాడిని వదిలేద్దామా అనుకుంటే వాడు మళ్ళీ నెక్స్ట్ మూమెంటే వచ్చి, సరే బ్రదర్ జరిగిందో రండి ప్రార్థన చేసుకుందాంరా, మన ప్రభు గొప్ప దేవుడు అని మళ్ళీ భక్తి మాటలు మాట్లాడతాడు. భక్తి మాటలు మాట్లాడుతున్నాడు కదా, వీడి మాట విందామంటే వాడేమో దేవుని మార్గంలో నడవద్దని సలహా చెప్తాడు. ఇంత పోరాటం కష్టం. ఇరుకు మార్గమున పోరాడుడి. ప్రవేశించడమే కష్టం, ప్రవేశించినాక నడవడం ఇంకా కష్టం. ఆఖరి దాకా సహించి నడిస్తేనే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అక్కడ నీకు నిత్యమైన కిరీటం, నిత్య బహుమానం ఉంటుంది. ఇక నీ దగ్గర నుండి ఎవ్వడూ నీ కిరీటానికి దోచుకోలేడు. అక్కడ నీకు పోరాటం ఉండదు, ఆనందమే. నీకు నిత్యమైన ఘనత, బహుమానం, ఆనందం ఉంటుంది. అక్కడ వెదికినా నీకొక్క శత్రువు కనపడడు. పరలోకంలో నీకు శత్రువులు ఉండరు. భూమి మీదనే ఉంటుంది పోరాటం అంతా. కొంచెం ఓపిక పట్టాలి, ఓపికగా మనం పోరాడాలి. అప్పుడు అంతముదనక సహించిన వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇన్ని రకాల పోరాటంలో ఏదో ఒక రకంగా విశ్వాసులు ఓడిపోతూనే ఉన్నారు. కొంతమంది శరీరముతో పోరాటం చేసి గెలవలేక ఓడిపోతున్నారు, శరీర వాంఛలకు లొంగిపోతున్నారు. మళ్ళా దానికి జస్టిఫికేషన్, శరీరం దేవుడిచ్చిందే కదా, తప్పు ఎలాగవుతుంది? ఇదొక బోడీ లాజిక్. ఏమండి, శరీరంతో పోరాటం చేసి కొంతమంది ఓడిపోతున్నారు, సాక్ష్యాన్ని దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నారు. మరికొంతమంది దురాత్మల సైన్యంతో పోరాటంలో ఓడిపోతున్నారు.
మరి కొంతమంది లోకముతో జరిగే పోరాటంతో ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతారు తెలుసా? నేను చెప్తున్నా వినండి. ఏది తప్పు ఏది ఒప్పు అనే దగ్గర నీకు సరైన విచక్షణ, సరైన న్యాయ నిర్ణయం నీకు లేకపోతే సైతానుగాడు నిన్ను చెడుగుడు ఆడేస్తాడు, ఫుట్బాల్ ఆడేస్తాడు. చాలా జటిలమైన, క్లిష్టమైన, కాంప్లికేటెడ్, మోస్ట్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ నేను చెప్తున్నా. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది నీకు స్పష్టత లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వే తప్పు చేయకపోయినా సైతానుగాడు నీ మీద నింద మోపినప్పుడు నిజమే సైతాన్, నేను చాలా తప్పు చేశానని ఒప్పుకుంటావు. అప్పుడు కూడా దేవుడు గాయపడతాడు. కొన్నిసార్లు నువ్వు తప్పే చేస్తావు. తప్పు చేసిన సాతాను నీకు ధైర్యం నూరిపోసి, ఆ మాత్రం చేయనోడెవడు, ఏం తప్పు చేసావు నువ్వు, దావీదు కంటే ఎక్కువ చేసావా, పర్లేదులే, అది పెద్ద ఒప్పుకోవాల్సిందే అవసరం లేదు, అంత ఒప్పుకొని బాధపడాల్సినంత పాపమేం కాదు, పర్వాలేదు, ఇట్ ఈస్ హ్యూమన్లీ న్యాచురల్ అండి, ఆ మాత్రం చేయకపోతే ఎలాగా? అసలు ఏమైనా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, ఒకటి అరా పాపం. లేకపోతే ఆదివారం వచ్చినప్పుడు ఏం ఒప్పుకుంటాను చెప్పండి? పాస్టర్ గారు అర్ధగంట టైం ఇస్తాడు ఒప్పుకోమని, మరి ఒప్పుకోవడానికి ఏమైనా ఉండాలక్కర్లేదా? పర్వాలేదు, వాడు అలాగ నీకు ధైర్యం చెప్తాడు. నువ్వేం తప్పు చేయనప్పుడేమో నువ్వు తప్పు చేసావని నమ్మించటం, నువ్వు తప్పు చేసినప్పుడేమో సమర్థించుకోమని నిన్ను ప్రోత్సహించటం. ఈ రెండు విధాలుగా వాడు ఏం చేస్తాడంటే నిరంతరము నువ్వు దేవుణ్ణి గాయపరుస్తూ ఉండేటట్టు చేస్తాడు. సాతాను యొక్క వ్యూహం నేను చెబుతున్నా. వాడి వ్యూహాలు, తంత్రాలు, వాడి కథ కమామీష మొత్తం నాకు తెలుసు. నా కథ కమామీష అంతా వాడికి తెలుసు. అందుకే నువ్వా నేనా పోరాడుతున్నాం. నేను ఇప్పుడు చెప్పిన విషయం మళ్ళీ చెప్తాను, స్పష్టంగా చెప్తాను, జాగ్రత్తగా విని గ్రహించండి. ఇంతమంది శత్రువులతో నువ్వు పోరాడేటప్పుడు ఏ శత్రువునైనా నీవు జయించాలంటే నీకు దేవుని సహాయం అవసరమా కాదా? ఏమండి, ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. శరీరంతో పోరాడతావు, ఆకాశ మండలం మందలి దురాత్మలతో పోరాడతావు, సంఘంలో ఉన్నటువంటి పర్మనెంట్ సైతాన్లు, టెంపరీ సైతాన్లతో పోరాడతావు. ఇవన్నీ పోరాడేటప్పుడు, వీళ్ళందరితో పోరాడేటప్పుడు జయము పొందాలంటే నీకు దేవుని సహాయం అవసరమా కాదా? అవునా? దేవుని సహాయం లేకుండా నువ్వు జయించలేవు కదా, రైట్? కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి నీవు గాయపరిచేటట్టు చేస్తాడు. ఇది వాడి వ్యూహం. ఏక నంబర్ బద్మాష్ వాడు, బద్మాష్, దుష్ట మేధావి. నువ్వు దేవుణ్ణి గాయపరిచేటట్టు చేస్తాడు. దేవుణ్ణి ఎలా గాయపరుస్తావంటే నువ్వు తప్పు చేసి ఒప్పుకొని విడిచిపెట్టకుండా సమర్థించుకుంటావు చూడు, అప్పుడు నువ్వు దేవుణ్ణి గాయపరుస్తావు, రైట్? రెండవది, తప్పు చేయకపోయినా అందరూ అంటున్నారు కనుక నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నావు అనుకో, అప్పుడు సాతాను మాటకు నువ్వు వత్తాసు పలికినట్టు, అప్పుడు కూడా దేవుడు గాయపడతాడు. అర్థమైంది మీకు? తప్పు చేయనప్పుడు నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేసావు అనుకో, దేవుడిచ్చిన నీతి వస్త్రాన్ని నువ్వు అవమానించినట్టు అవుతుంది. కొన్నిసార్లు నువ్వు తప్పు చేయలేదు కానీ వాడు నిన్ను అలాగ ఒప్పిస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. కన్ఫ్యూజ్ అయిపోయి నేను తప్పే చేశాను అంటావు నువ్వు. ఎందుకంటే లోకమందరూ అంటున్నారుగా, లోకులు నింద మోపుతున్నారు కదా, అవునేమో తప్పు చేశానేమో అనుకుంటావు. దేవుడిచ్చిన నీతి వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని ఇన్సల్ట్ చేశావు నువ్వు.
పరలోక దర్బారులో దేవుడు గాయపడతాడు. ఇలా గాయపరిచినా అలా గాయపరిచినా నీకు యుద్ధంలో దేవుని సహాయం అందదు. అప్పుడు ఏం చేస్తావంటే చిన్న పోరాటం ఓడిపోతావు. పెద్ద తంత్రం కదా వాడిది. అర్థమైందా? ఎంత క్యాలిక్యులేటెడ్గా వాడు దాడి చేస్తాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే నువ్వు దేవుణ్ణి గాయపరచకుండా ఉండాలి. దేవుణ్ణి గాయపరచకుండా ఉండాలంటే నువ్వు అనవసరమైన పశ్చాత్తాపాన్ని కూడా అవాయిడ్ చేయాలి. అవసరమైనప్పుడు పశ్చాత్తాప పడకపోతే దేవుడు గాయపడతాడు. అవసరం లేనప్పుడు ఊరికే పాపిని దేవా అంటే కూడా దేవుడు గాయపడతాడు. దావీదు ప్రార్థనలు చేశాడు, నేను పాపిని, నన్ను క్షమించుమని. కానీ కొన్నిసార్లు అన్నాడు, నాకు కాలు జారలేదు, దేవుడు నన్ను కాపాడాడు, నిర్దోష మార్గంలో వివేకంతో నడుచుకున్నాను అనే సాక్ష్యం కూడా ఇచ్చాడు ఆయన. నువ్వు యథార్థం మాట్లాడాలి. దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు, దేవుడు నిన్ను పరిశుద్ధతలో నిలబెట్టినప్పుడు అదే సాక్ష్యం చెప్పాలి. దేవుడు నిన్ను క్షమించడం అవసరమై నువ్వు నిజంగా తప్పు చేస్తే అదే సాక్ష్యం చెప్పాలి. నీ సాక్ష్యం నిజమైనదై ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. మరి తప్పును తప్పు కాదనుకోవడం, తప్పు చెయ్యనప్పుడు నేను తప్పు చేశానేమో అనుకోవడం, ఈ కన్ఫ్యూజన్లో నువ్వు స్పష్టత సాధించగలిగితే అల్టిమేట్గా లూసిఫర్ మీద నీకు అత్యధిక జయం వచ్చేస్తుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, నువ్వు తప్పును నిజంగా ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. తప్పు జరగనప్పుడు దేవుడిచ్చిన నీతిని బట్టి నువ్వు స్తుతించాలి. ఏది తప్పు ఏది కాదో అనేది నువ్వు గ్రహించడానికి స్పష్టమైన అవగాహన నీకు వచ్చినప్పుడు దుష్టుని తంత్రము నుండి నువ్వు బయటపడతావు అన్నమాట. వాడు నిన్ను ఇంకా ఏమీ చేయలేడు, కొరకరాన్ని కొయ్యవు నువ్వు వాడికి. మరి ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఇప్పుడు ఓఫీర్ ఐడియాలజీ అనేది ఒక బుక్ రాస్తానని చాలా కాలం కిందట చెప్పా. ఇటువంటి ప్రచండమైన విషయాలు ఒక 100 ఉంటాయి. ఆ బుక్ ఈ బల్లంతలా ఉంటుంది. ఇంకా దాన్ని ఎవడు చదువుతాడు? ఇప్పుడు రాసినవే చదివే దిక్కులేదు. అందుకే అట్లా ఆపాను. అది ప్రభు ఈ 8 పుస్తకాలు తర్జుమా చేయించినాక నాకు ఇంకా దేవుడు ఆరోగ్యం ఆయుష్కాలం ఇస్తే అప్పుడు రాస్తాను, లేకపోతే పైకి వచ్చినాక నేర్పిస్తాను. ప్రియులారా, అసలు తప్పొప్పుల విషయములో నీవు సరైనటువంటి న్యాయ నిర్ణయం చేయగలిగితే నువ్వు సాతానుడు జయించగలుగుతావు, దేవుణ్ణి దుఃఖపరచకుండా బ్రతుకగలుగుతావు. మరి తప్పొప్పుల విషయములో అసలైన న్యాయ నిర్ణయం ఏది అంటే దయచేసి గమనించండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ తన పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ ఏం చేయదట? పొరుగువానికి కీడు చెయ్యదు. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇదే మాట చెబుతాడు. యాకోబు 2వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు నీవలే నీ పొరుగువానిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు.
అసలు ప్రేమ కలిగి ఉండడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటాడు. ఎందుకు అంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ధర్మశాస్త్రపు సారం చెబుతున్నాను, దేవుడు మనకు చెబుతున్నాడు. దొంగిలించొద్దనే ఆజ్ఞ ఉంది. ఇంకొకడు సంపాదించుకున్నటువంటి కష్టార్జితాన్ని మనం దొంగిలించేశాము. వానికి కీడా మేలా? ఏమండి, కష్టపడి సంపాదించుకున్నాడు 1,00,000 రూపాయలు, నేను కొట్టేశాను, వాడి కీడా మేలా? అది ఒకడు కొంత ఆస్తి సంపాదించుకున్నాడు, పోనీ ఆస్తి పక్కన పెడదాం, ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని మెల్లిగా సెటప్ చేసుకొని ఆమెను ఆశించి ఇంకోటి భార్యను నువ్వు తీసుకుపోయావు అనుకో, వాడికి మేలా కీడా? అది కీడు. ఏ ఆజ్ఞ అయినా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని ఎందుకన్నాడంటే, ఆ పనులు చేస్తే ఎవరో ఒకరికి నీవు బాధ కానీ నష్టం కానీ కలిగిస్తాం. క్లియర్ కట్గా చెప్తున్నాం వినండి. ఒక మనిషికి కానీ సమాజానికి కానీ నష్టము కానీ బాధ కానీ కలిగించే ప్రతి పని పాపమే. వాటిని నిషేధించడానికి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ స్టేట్మెంట్. ఒక వ్యక్తికి కానీ మొత్తం సమాజానికి కానీ నష్టము కానీ బాధను కానీ, గుర్తుపెట్టుకోవాలి ఇది, మళ్ళీ మళ్ళీ వినండి ప్రసంగం. నష్టము కానీ బాధ కానీ మనోవేదన కానీ కలిగించే ప్రతి పని పాపము. చివరి 6 ఆజ్ఞలు ఇవి. దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, పొరుగువాని సొత్తు ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకొద్దు. ఇవన్నీ చివరి 6 ఆజ్ఞలు. మొదట 4 ఆజ్ఞలు ఉన్నాయి చూశారు, అది మనుషులతో మనం ఎలా ప్రవర్తించాలనే ఆజ్ఞలు కాదు. మొదటి 4 ఆజ్ఞలు దేవునితో నీవెలా ప్రవర్తించాలనే ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. అది ప్రేమే, అది ప్రేమేనండి. నిన్ను కష్టపడి కని పెంచి పెద్ద చేసి నీ తండ్రి నీ పక్కనే ఉంటుండగా ఎక్కడైనా అప్లికేషన్ని నింపేటప్పుడు నువ్వు సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అనే దగ్గర ఇంకెవడి పేరో రాసావను, ఏరా మెంటల్ వచ్చిందేంట్రా, నాన్నని నేనున్నాను, నేను చూస్తుండగా సన్ ఆఫ్ అని ఇంకోటి పేరు రాస్తావేంట్రా అనడు. అలాగే మన సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. మనల్ని సృష్టించని దేవుణ్ణి మనం ఆరాధిస్తే ఆయన బాధపడతాడు. గనుక సత్యదేవుడు తప్ప, మట్టి నుండి ఆదామును చేసిన వాడు తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే విగ్రహారాధన చేయొద్దు. అది కూడా ఎందుకు చేయొద్దు? దేవుడు బాధపడతాడు కాబట్టి. నేను అంతటా వ్యాపించి ఉండగా ఇక్కడున్నాను 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 అంతటా నేను ఉండగా వీడు ఒక చిన్న బొమ్మను పెట్టుకొని ఇక్కడ మాత్రమే ఉన్నాడని ప్రార్థన చేస్తున్నాడు. ఏరా ఇక్కడ ఉన్నాను నిజమే, మరి ఇక్కడ లేనా నా సర్వవ్యాపకత్వాన్ని అవమానిస్తున్నావని ఆ సర్వాంతర్యామి బాధపడతాడు. గనుక నువ్వు విగ్రహారాధన చేయకూడదు. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించు. మనిషి అన్నవాడిని, మనుషుల్లో మనం చాలా గౌరవించేవాడు ఉన్నప్పుడు ఊరికి ఆయన పేరు పలకం మనం కదా. మీరు ఈ కాంపౌండ్లోకి వచ్చి అయ్యగారు వచ్చారా అని అడుగుతారు కదా. అయ్యగారు ఏది అంటారా, లేకుంటే రంజితోఫీర్ వచ్చాడా, రంజితోఫీర్ వచ్చాడా, రంజితోఫీర్ వచ్చాడు అని అనగలరా? మీ నాలుక ఒప్పుకుంటుందా? మీ పెదవులు ఒప్పుకుంటాయా? మనుషులలో మనం గౌరవించేవాడి పేరే ఊరికే మనం పలకడం మనం భయపడతాం. మరి సకల బ్రహ్మాండమును సృష్టించి నిర్మించి పరిపాలిస్తున్న మహోన్నతుడు, అసలు ఆయన పేరు ఉచ్చరించడానికి మన పెదవులు
యోగ్యమైనవేనా? ఈ పెదవులతో, మట్టి పెదవులతో ఎన్నో అబద్ధాలు ఆడి ఎన్నో పాపకార్యాలు చేసిన ఈ పాడు పెదవులతో ఆ అతి పరిశుద్ధుని పేరు పలకడానికి మనకు యోగ్యత ఉందా? అత్యవసరమైతే తప్ప నా నామమును పలకవద్దు, యెహోవా నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే విశ్రాంతి దినం, ఈ 4 ఆజ్ఞలు, 4 ఆజ్ఞలేమో దేవుణ్ణి బాధ పెట్టకుండా ఉండేందుకు, చివరి 6 ఆజ్ఞలు సాటి మనుషులను బాధ పెట్టకుండా ఉండేందుకు. అర్థమైందా? అది 10 ఆజ్ఞల యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మొదటి 4 ఆజ్ఞలు కానీ చివరి 6 ఆజ్ఞలు కానీ ఎందుకు ఇవ్వబడ్డాయి? ఎవరో ఒకరికి మనం బాధ కలిగించకుండా. అదే ధర్మశాస్త్ర సారం. కాబట్టి ఇప్పుడు నేను తప్పొప్పులకు ఒక స్టాండర్డ్ మెజరింగ్ రాడ్ పెడుతున్నా. ఏంటంటే, ఏ మనిషికి, సమాజానికి, దేవునికి ఏ విధంగానూ నష్టము కానీ బాధ కానీ కలిగించని పనిని తప్పు అనకూడదు. ఎవరికి నష్టం కలిగించని దాన్ని ఇది తప్పు అంటున్నామంటే నీలోనే పెద్ద సైతాను ఉన్నాడు. ఏదన్నా ఇది తప్పండి, ఇలా చేయొద్దండి అంటే ఎందుకు తప్పు? ఎవరికి నష్టం? ఇప్పుడు సిగరెట్ తాగాం, అది ఎవరికి నష్టం? మనకు నష్టం, మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా నష్టం. తాగేవాడి కంటే పక్క నుండి పీల్చే వాళ్ళకి ఇంకా 10 రెట్లు ఎక్కువ నష్టం. సిగరెట్ తాగేవాడికి తొందరగానో లేటుగానో క్యాన్సర్ వస్తుంది, వాడి భార్యకు కూడా వస్తుంది. ఎందుకంటే పీల్చి వదిలిన పొగ ఇంకా విషం. మరి భర్త అయిపోయాడు, వాడి పక్కనే ఉంటుంది. తాగుడు, మద్యపానం, నీకే విషయం. అది ఏదో ఒక నష్టం ఉన్నది, తప్పు. ఏ కార్యము ద్వారా నష్టమవుతుందో అది తప్పు. కానీ ఏ కార్యము ద్వారా ఎవరికి నష్టం, ఏదన్నా నేను చేస్తే, ఇప్పుడు తప్పు అన్నారనుకోండి, రండి అన్నయ్యలు, ఇప్పుడు నేను చేసిన పని వల్ల ఎవరికి నష్టమైంది అంటే అదంతా కాదు, తప్పంటే తప్పే అంటాడా వారి వెర్రివెంగళప్పవాడు. తప్పంటే తప్పు కాదురా విధవా, ఎవరికి ఏ నష్టమైందో చెప్పాలి. నష్టము కలిగించేది మాత్రమే తప్పు, ఏ నష్టము కలిగించనిది తప్పు కాదు. ఏ నష్టం కలిగించకపోయినా తప్పు అంటున్నావంటే నీది అశాస్త్రీయమైన ఆలోచన విధానం, అన్సైంటిఫిక్, ఇల్లాజికల్ మైండ్ సెట్ నీది. ఆ ఫ్రేమ్లోకి రావాలి. ఐ విల్ డూ ఎనీథింగ్, జస్ట్ ఎనీథింగ్, నోబడీ క్యాన్ కంట్రోల్ మీ. I will do anything as long as I know I am not harming anyone. ఎవరికి ఏ రకంగానూ నష్టం నేను చేయడం లేదు అని నాకు అనిపిస్తే ఏదైనా చేస్తాను. ఆ స్వతంత్రతలోనికి మనం, పౌలు ఏమంటాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి అది. ఎందుకు చేయదగినవి కాదు? దయచేసి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ ఏదన్నా చేస్తాను నేను, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు స్వాతంత్రము కలదు కానీ నాకున్న డిసర్న్మెంట్ ఒక్కటే, డిస్క్రిషన్ ఏంటంటే, ఇలా నడుచుకుంటే ఎవరికైనా క్షేమాభివృద్ధి కలుగుతుందా? క్షేమాభివృద్ధి కలుగుతుంది అనుకుంటే లోకమంతా తప్పు అన్నా సరే నోరు మూసుకోండి అని చేసేస్తాను నేను. లెట్ ఇట్ బి ఎనీథింగ్. Nothing condemns me except those deeds which harm somebody. ఒక మనిషికి, దేశానికి, లోకానికి ఏదన్నా కీడు కలిగిస్తే అది తప్పు. అప్పుడు పశ్చాత్తాపడాలి. అయ్యో ప్రభువా, నేను వాళ్లకు
ఈ గాయం చేశాను, ఈ నష్టం కలిగించా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడాలి. అంతేగాని సైతాన్ చెప్పినప్పుడు పశ్చాత్తాపడొద్దు. వాడు అనవసరంగా నీ మీద ఫిర్యాదు చేస్తుంటాడు. వాడు వచ్చి నీ మీద నింద మోపాడు అనుకో, నువ్వేమడగాలి? ఏమడగాలి? నువ్వు నన్ను నిందిస్తున్నావు కదా, ఇప్పుడు నా వల్ల ఎవరికి కీడు కలిగిందో చెప్పు. అంటే కీడు కలగలేదనుకో, కానీ అలా చేయకూడదుగా అంటారే వెధవా నోరుమై, కీడు కలగజేయలేదు కానీ మళ్ళీ చేయొద్దు కదా. ఏమంటారా పందివా మనిషివా నువ్వు? కీడు కాదన్నప్పుడు నోరు మూసుకో అంతే, ఇంకొక మాట మాట్లాడొద్దు. నేనున్న పరిస్థితుల్లో నాకేది అవసరమో ఎవ్వరికి కీడు కలగకుండా ఆ మార్గం నడుస్తాను. మాట్లాడే హక్కు నీకు లేదు. హక్కు ఎప్పుడు ఉంటుందంటే ఎవరికైనా నష్టం కలిగితే అరే అట్లా చేయొద్దన్నా, తప్పు కదా అని మాట్లాడవచ్చు. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ లోపలికి వస్తావో సాతాను నీతో ఈ 2 తప్పులు చేయించలేడు. అనవసరమైన పశ్చాత్తాపము నీలో పుట్టించలేడు. రెండవది, నిజమైన తప్పు జరిగినప్పుడు నిన్ను తప్పకుండా నువ్వు పశ్చాత్తాప పడకుండా వాడు ఆపలేడు. జెన్యున్గా పరలోక సింహాసనం మీద దేవుడు కూర్చుండి దేన్ని ఖండిస్తున్నాడో దాన్నే నువ్వు భూమి మీద ఖండిస్తావు. అంటే నీ హృదయమే పరలోకపు సింహాసనం అయిపోతుంది. అక్కడ దేవుడు ఏది తప్పంటే నీవు ఇక్కడ తప్పంటావు. ధర్మశాస్త్రపు సారము నీలోనే ఉంటుంది. గనక సైతాను నిన్ను దారి తప్పించలేడు. దేవుణ్ణి నీ ద్వారా గాయపరచలేడు వాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి గాయపరచకుండా ఉంటావో అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి? ప్రతి పోరాటంలో దేవుడు నీ ప్రక్కనే ఉండి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది భార్యతో పోరాటం, భర్తతో పోరాటం, పిల్లలతో పోరాటం, మన శరీరంతో పోరాటం, ఈ లోకంలోని రాజకీయాలతో పోరాటం, సమాజంతో పోరాటం, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటిల్ గాడ్ ఈజ్ విత్ యూ. చాలామంది విశ్వాసులు ఓడిపోతుంటారు. ఎందుకు ఓడిపోతారంటే దేవుడు పక్కనే లేడు కాబట్టి. దేవుడు ఎందుకు పక్కనే లేడు? దేవుడు ఎప్పుడు గాయపడుతున్నాడు వీడిని బట్టి. వీడు తప్పు చేయనప్పుడేమో ఏడుస్తాడు, తప్పు చేసినప్పుడేమో సమర్థించుకుంటాడు. దేవునికి ఎట్లా కుదురుతుందని వీడితో సహవాసం? అందుకు దేవుడు దూరం ఉంటాడు. అలా దేవుణ్ణి దూరం చేసి కొడతాడు వీడిని సైతాను. దేవుణ్ణి నీ ప్రక్కకు రాకుండా దూరం చేసి నిన్ను కొట్టడం మొదలు పెడతాడు. ఓడిపోక ఏం చేస్తావు నువ్వు? మరి నీ మైండ్లో ఒకటే తీర్మానం చేసుకోవాలి, నాకు కానీ సాటి మనిషికి కానీ పైనున్న దేవునికి కానీ నష్టము కానీ బాధ కానీ కలిగే పని నేను చెయ్యను. ఇది ఆల్ ఇంక్లూజివ్ లా. చెప్పండి, నాకు కానీ సాటి మనిషికి కానీ సృష్టికర్తకు కానీ నష్టము కానీ మనోవేదన కానీ కలిగించే ప్రతి పని పాపము. అటువంటి పని నేను చెయ్యను. ఆ ఫ్రేమ్లోకి రండి. సైతాన్ గాడు మిమ్మల్ని ఏం చేయలేడు, అంతే, ఏం చేయలేడు వాడు. అప్పుడు ఎప్పుడు దేవుడు సంతోషించి నీ పక్కనే ఉంటాడు. కాబట్టి ప్రతి పోరాటంలో నీదే విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పాఠం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన అంతస్తులో వాడుకుంటాడు. లోకానికే మిమ్మల్ని వెలుగ్గా చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు యోబు. ఈ నిరంతర మహాపోరాటంలో ఓటమి ఎరుగని పోరాటం ఎలా చేయాలి, ఎలా గెలవాలి? ముందు నీ మైండ్ సెట్ మారాలి. నీ మనస్సు మారి నూతన మగుట వలన నువ్వు రూపాంతరం పొందాలి. సాతాను ఉచ్చులో చిక్కుకోవద్దు. నీ వ్యర్థమైన పశ్చాత్తాపంతో కూడా దేవుణ్ణి బాధ పెట్టొద్దు. తప్పు చేసినప్పుడు సమర్థించుకోవడం ద్వారా దేవుణ్ణి బాధ పెట్టొద్దు. కమ్ టు ద రైట్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ సిన్ అండ్ హోలీనెస్.
ఏది పాపం, ఏది పరిశుద్ధత, పాపం ఏది, పరిశుద్ధత ఏది అనే విషయంలో రైట్ డెఫినేషన్ నీ మైండ్లో ఉంటే జయము నీది. సాతానుకు నువ్వు కొరకరాన్ని కొయ్యవైపోతావు. ప్రభువా, అత్యధిక విజయానికి మార్గం నాకు చూపినందుకు నీకు వందనాలు. ఓటమి ఎరుగని క్రైస్తవ జీవితానికి దారి నాకు చూపినందుకు నీకు వందనాలు. ఇరుకు మార్గములో క్షేమముగా ప్రయాణించే మార్గం నాకు చూపినందుకు నీకు వందనాలు. అంతముదనక సహనముతో నిలిచి పరలోక మహిమలో చేరే దారి నన్ను నాకు చూపినందుకు నీకు వందనాలని మన రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తి మనం ప్రభువును స్తుతించుకుందాం. ఇఫ్ యూ ఫీల్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యూ, దెన్ ఓన్లీ ప్రైజ్ గాడ్. దేవుడు నాతో మాట్లాడాడు, నా ప్రశ్నకు సమాధానం చెప్పాడు అని నువ్వు అనుకుంటే యథార్థంగా నీ రెండు చేతులు ఎత్తి ప్రభువును స్తుతించు. లేకపోతే వేషధారణ వద్దు. ఇఫ్ యూ థింక్ దాట్ యూ లెర్న్డ్ అన్ ఇంపార్టెంట్ లెసన్, దెన్ ప్రైజ్ గాడ్. ప్రభువా నీకు వందనాలు, వందనాలు. అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెయ్యమని ప్రార్థన చేయండి. ప్రభువా ఇంత ఇంపార్టెంట్ లెసన్ నాకు అర్థము కాలేదు, అర్థం అయ్యేటట్టు చేయమని నేను అడగండి. బట్ ఎవ్రీ వన్ కీప్ స్పీకింగ్ టు ద లార్డ్. ప్రభుతో మనం మాట్లాడదాం, ప్రభును స్తుతించి ఆరాధిద్దాం. సాతాను మహా తెలివైన వాడు నిన్ను ఏదో రకంగా తన కుతంత్రాల్లో చిక్కులు పెట్టి బంధించి ఇరికించి దేవునికి నిన్ను దూరం చేస్తున్నాడు. నువ్వు క్రీస్తు మార్గంలోనే ఉన్నావు, కానీ నీ భార్యను నీ భర్తను దేవుని కంటే ఎక్కువ ప్రేమించి నువ్వు దేవునికి దూరం అవుతున్నావేమో. నీ పిల్లలను దేవుని కంటే ఎక్కువ ప్రేమించి నువ్వు దేవునికి దూరం అవుతున్నావేమో. దేవుని కంటే కుటుంబమే ముఖ్యం అనుకొని నువ్వు దేవునికి దూరం అవుతున్నావేమో. చూసారా ఎన్ని రకాలుగా దుష్టుడు నిన్ను దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభువా నాకు జ్ఞానము దయచేయమని అడుగుదాం. వీ నీడ్ గ్రేట్ విజ్డమ్, వీ నీడ్ డివైన్ విజ్డమ్, వీ నీడ్ హెవెన్లీ విజ్డమ్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ స్నేర్స్ ఆఫ్ ద డెవిల్. ప్రభువా నన్ను కరుణించు, నాకు జయము దయచే, నాకు తెలివి దయచే, దుష్టుని కుతంత్రాలు ఎరగడానికి జ్ఞానము దయచే, వాటిని ఎదిరించడానికి శక్తి దయచేయి, నాకు జీవిత పోరాటంలో జయము దయచేయి, అంతముదనక సహించిన రక్షణ పొందటానికి మహిమ ఆనందంలో ప్రవేశించడానికి సహాయం చేయి తండ్రి. కొద్దిమందే రక్షణ పొందుతారన్నావు, ఆ కొద్ది మందిలో నేను ఉండాలి తండ్రి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువా కొద్దిమందే రక్షణ పొందడం నిజమైతే రక్షణ పొందే కొద్ది మందిలో నేనుండున్నట్లు సహాయం చేయి. నేనుండాలి. నీ భర్త ఉంటాడో లేదో నీకు తెలీదు, నీ భార్య ఉంటుందో లేదో నీకు తెలియదు. ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి దేవునికి. సాల్వేషన్ ఈజ్ ప్యూర్లీ ఎ పర్సనల్ మ్యాటర్, వ్యక్తిగతమైన విషయం అది. ప్రార్థన చేయండి. ప్రభువా రక్షణ పొందడం ఎంత కష్టమో, ఎందుకు కష్టమో, రక్షణ పొందటానికి ఎన్ని పోరాడాలో నా కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు నీకు వందనాలు. ఈ పోరాటంలో జయం పొందాలంటే దేవుని సహాయం అవసరమని చెప్పినందుకు నీకు వందనాలు. దేవుని సహాయం పొందటానికి ధర్మశాస్త్రానికి సరైన డెఫినేషన్, నిర్వచనం చెప్పుకోవడం అవసరం అని నాకు నేర్పించినందుకు నీకు వందనాలు. ప్రభువా ఇంకను నాతో మాట్లాడు, ఇంకా నా మనోనేత్రాలు వెలిగించు, నన్ను ఇంకా ఉన్నతమైన ఎక్కలేని కొండ శిఖరం పైకి ఎక్కించు. పరిశుద్ధతలో, త్యాగములో, సమర్పణలో, వినయములో, విధేయతలో నన్ను ఇంకా ఉన్నతమైన లెవెల్కి ఎక్కించు ప్రభువాని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను కొండపైకి ఎక్కించయ్యా. హనోకు, ఏలియా, మోషే, అబ్రహాము, పౌలు ఏ కొండ మీద ఉన్నారో ఆ కొండ మీదకి నన్ను ఎక్కించు తండ్రి. ప్రభువా నన్ను ఎక్కించు తండ్రి. నాకు మళ్ళీ ఒక అవకాశం వస్తుందో రాదో నాయన, ఇప్పుడే నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. నా చెయ్యి పట్టుకొని కొండపైకి ఎక్కించు తండ్రి. నా శక్తి చాలదు, నా బలము చాలదు, నీ సహాయముతోనే నేను జయించగలను.
అయితే నిన్ను బాధ పెడుతున్నానేమో, నీ ఆజ్ఞలను అర్థం చేసుకోకుండా, ఎప్పుడు ఏడవాలో అప్పుడు ఏడవకుండా, అనవసరమైన సందర్భాల్లో ఏడ్చి నిన్ను దుఃఖపరుస్తున్నానయ్యా, నన్ను క్షమించు. టీచ్ మీ ద ట్రూ హోలీనెస్, టీచ్ మీ ద రియల్ రైట్ డెఫినేషన్ ఆఫ్ సిన్ అండ్ హోలీనెస్, ఓ లార్డ్. చిఖారాదారాబా సహూరాదలాబారా శిఖంబరాదారాబారాసి. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండాగా. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీ గుడారములో నుండునుగా, నీ గుడారంలో నుండునుగా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నాకొకసారి ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన, స్తోత్రం హల్లెలూయా. ఎక్కించుము నన్ను చక్కని ప్రభుని మోము చూడా, చక్కని నీ మోము చూడ. నీ కొరకే వెదకేను దేవా, నాకొక స్తోత్రం హల్లెలూయా గ్లోరీ. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకేను వెదకేను దేవా, నాదు ప్రాణము తల్లాడిలా, భూదిగంతము రానుండి ఏగా. నాదు ప్రాణము తల్లాడిల్లాగా, భూదిగంతము లానుండి ఏగా. మొర్ర పెట్టు చుంటినికేగా, మొర్ర చుంటినికేగా. నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. స్తోత్రం. నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకేను వెదకేను దేవా, నిరతమతడు దైవా సన్నిధి, నిలచునట్లు కాపాడుటకై. నిరతమతడు దైవా సన్నిధి, ఆమేన్. నిలచునట్లు కాపాడుటకై నియమించితివి కృపా సత్యములు. నియమించితివి కృపా సత్యములు. నీ కొరకేను వెదకేను దేవా. స్తోత్రం హల్లెలూయా గ్లోరీ. కనిపించరావా. నీ
కొరకేనే వెదకేను దేవా నాకొకసారి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా లార్డ్. ప్రభు మొర్ర వినవా, ప్రభు మొర్ర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా. స్తోత్రం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. నీ కొరకేనే వెదకేను. రాజునకు దీర్ఘాయువునిచ్చు, అతని సంవత్సరము లెచ్చిల్చి. రాజునకు దీర్ఘాయు, అతని సంవత్సరము. రాజునే తరతరములు చితివి, రాజునే నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి. తండ్రి నీ స్తోత్రమయ్యా. నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర్ర వినవా, ప్రభు మొర్ర, నీ కొరకేనే వెదకేను దేవా. సకూరదరబర హోరరియదరబర శిఖరందరబర, కొరకేనే వెదకేను దేవా. అయ్యా నీకు వందనాలు వందనాలయ్యా. నీ సత్యము నేర్పించు నాయన. మేము నడవాల్సిన మార్గం మాకు చూపించు తండ్రి. ప్రభువా, దుష్టుడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి తికమక్క పెట్టి ఎప్పుడు ఏడవాలో ఎప్పుడు ఏడవకూడదో మాకు అర్థం కాకుండా చేసి, మేము ఏడ్చినప్పుడు నిన్ను దుఃఖపెడుతున్నాం, ఏడవనప్పుడు కూడా దుఃఖపరుస్తున్నాం. మాకు జయము లేదు, నీ సహాయం మాకు దొరకలేదు. జయం ఎలాగొస్తుంది నాయన? ఎంత డీప్ కాన్స్పిరసీ దుష్టుడు మా మీద చేశాడు. ఈ బలమైన కుట్రకు క్రైస్తవ సమాజం బలైపోయింది నాయన. సో మెనీ పాస్టర్స్ అండ్ బిలీవర్స్, they condemn that which is not at all sin. పాపము అసలు కానీ దాన్ని ఖండిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. అసలైన పాపాలను అసలు ఏమి ఖండించకుండా ప్రోత్సహిస్తున్నారు. ఇది చూసి దేవా నువ్వు దుఃఖపడి మాకు దూరంగా ఉంటున్నావు. మా సొంత శక్తితో పోరాడలేక ప్రతి పోరాటంలో ఓడిపోతున్నాం. ప్రభువా, ఇలాగుంటే మేము ఎత్తబడేది ఎలాగ తండ్రి? పరలోక రాజ్యంలో ప్రవేశించేది ఎలాగూ ప్రభు? దేవా, నా బిడ్డలందరినీ కరుణించండి అయ్యా. నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. నీ బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దయచేయండి. ఏ ఒక్కరూ కూడా రాలిపోకుండా జారిపోకుండా అందరూ నీ రాజ్యంలో కనబడుటకు సహాయము చేయమని మాకు ముందున్న వారమంతా మా ప్రతి ప్రయాణములో ప్రతి కదలికలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి సంరక్షించి మళ్ళీ వచ్చే ఆదివారం ఇంతకంటే అధిక పరిశుద్ధతలో నీ సన్నిధిలో మేము హాజరవుటకు, నీ సన్నిధిలో కనబడుటకు సహాయము చేయమని అడుగుతున్నాం. గత వారం వెకేషన్ బైబిల్ స్కూల్ పరిచర్యలో మేము యోగ్యులం కాకపోయినప్పటికీ మీరు కరుణించి దిగి వచ్చి మాకు సహాయం చేశారు. నీకు వందనాలు. మహాద్భుత కరుడా, మా దోషములను మన్నించండి, మా అజ్ఞాన కృతములను క్షమించండి. ప్రతి పోరాటములో జయము సాధించాలంటే
దేవుని దుఃఖపరచకుండా ఉండడం అవసరం అనే మహత్తర సత్యం అందరూ నేర్చుకున్నటకు అందరి మనోనేత్రాలు మీరు వెలిగించమని, మేము మా అనవసరమైన దుఃఖముతో దేవుని దుఃఖపరచటం, మాలోని నిజమైన తప్పుల కొరకు ఏడవకుండా ఉండి దేవుని దుఃఖపరచటం, ఈ విచిత్రమైనటువంటి ఈ చిక్కుముడిని అర్థం చేసుకోవడానికి మా అందరికీ జ్ఞానము దయచేయమని, సామర్థ్యం దయచేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నీతి మార్గమున, సత్య మార్గమున, జీవ మార్గమున సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగును గాక. తదాస్తు. గాడ్ బ్లెస్ యూ. లేచి భోజనాలు చేస్తూ